Okay, friends, welcome to the session. Let's start our session. So, wherever you are, kindly focus. You are investing your time, so make it worth, make it productive. All right. So, having said that, let's start our session. So, నిన్న మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఎస్టర్డే వి కిక్ స్టార్టెడ్ టెరాఫార్మ్ కాన్సెప్ట్స్. సో ఏం నేర్చుకున్నాం నిన్న మనం? ఎస్టర్డే మనం టెరాఫార్మ్ పైన ఇంట్రడక్షన్, టెరాఫార్మ్ అసలు అంటే ఏంటిది, దాని సిగ్నిఫికెన్స్ ఏంటిది, దాని రిలవెన్స్ ఏంటిది, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్ సర్వీస్ అని మనం నేర్చుకున్నాం. ఓకే, ఎస్ సార్. అంటే బేసికల్లీ నిన్న మనం ఏమర్థం చేసుకున్నాం అంటే ఆల్ దీస్ డేస్ మనం ఇది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అనుకుంటే, ఓకే, సో లెట్ అస్ అస్యూమ్ దిస్ ఇస్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. సో ఈ క్లౌడ్ లో మనం మాన్యువల్లీ లాగిన్ అయ్యేవాళ్ళం యూజింగ్ అవర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, రూట్ యూజర్ నేమ్ ఆర్ ఐఏఎం యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి ఇక్కడ రిసోర్సెస్ ని మనం క్రియేట్ చేసినాం. రిసోర్సెస్ ఇన్ ద సెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం బిల్డ్ చేసినాం. మనం ఆల్మోస్ట్ ఏడబ్ల్యూఎస్ పైన 1 month స్పెండ్ చేసినాం. ఎస్ సార్, నో డీప్ డైవ్ చేసినాం అండ్ ఆల్ కాన్సెప్ట్స్ ని కలిపి ఒక మేజర్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ కూడా చేసినాం. బట్ లేటర్ మనం అర్థం చేసుకుంది ఏంటిది అంటే, ఇలా యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అవ్వడం ఓకే, దట్ ఈస్ యూజర్ ఫ్రెండ్లీ, బట్ ఈస్ బట్ దట్ ఈస్ నాట్ ఆటోమేషన్ ఫ్రెండ్లీ. ఓకే, 1 or 2 times చేయొచ్చు, కానీ ఒకవేళ రిపీటెడ్ టాస్క్స్ యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్ మీరు అదే చేయాలి అనుకుంటే, లెట్స్ సే యూ హ్యావ్ టు క్రియేట్ 1 S3 bucket, దట్ ఈస్ ఫైన్, 1 VPC, 1 RDS, లైక్ క్లౌడ్, అవన్నీ ఓకే. బట్ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్స్ మనం అలాంటిది చేయలేం. సో దట్ ఈస్ నో పాయింట్. సో అందుకే కదా మీరు ఉన్నది క్లౌడ్ ఇంజనీర్ అండ్ డెవాప్స్ ఇంజనీర్. వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు బ్రింగ్ సమ్ ఆటోమేషన్. సో ఏంటిది ఆటోమేషన్? సో ఇలా అయితే కుదరదు. సో వీ నీడ్ టు హ్యావ్, ఓకే, సో వీ నీడ్ టు హ్యావ్ సమ్ ఆటోమేషన్. ఎస్ ఆర్ నో? సో ఈ యూజర్ నేమ్, ఈ జియో, ఇన్ఫాక్ట్ దిస్ జియో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మైట్ బి యూజర్ ఫ్రెండ్లీ బట్ నెవర్ బి ఆటోమేషన్ ఫ్రెండ్లీ. దానికోసమే వీ షుడ్ గో విత్ సిఎల్ఐ. సిఎల్ఐ ఈజ్ ఆల్వేస్ ఆటోమేషన్ ఫ్రెండ్లీ. సో మనం ఈ ప్రాసెస్ లో ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ కూడా నేర్చుకున్నాం. ఓకే, కానీ మనకు అర్థమైంది ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఈజ్ ఆటోమేషన్ ఫ్రెండ్లీ, బట్ అది అడ్హాక్ కమాండ్స్ కి, క్విక్ రిఫరెన్స్ కి పనికొస్తుంది. ఓకే, బట్ మీకు ప్రొడక్షన్ గ్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఓకే, ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ తో చేయలేరు. ప్రొడక్షన్ గ్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక ప్రాజెక్ట్ సెటప్ చేయాలి. ఓకే, ఒక ప్రాపర్ విపిసి ఉండాలి, ఆ విపిసిలో సబ్నెట్స్ ఉండాలి, పబ్లిక్ సబ్నెట్స్, ప్రైవేట్ సబ్నెట్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డిబి లేయర్, ఇట్లా ప్రొడక్షన్ గ్రేడ్ సెటప్ ఉంది. మీరు సిఎల్ఐతో చేయలేరు. ఓకే, సో సిఎల్ఐ తోటి మీరు 100 సార్లు 100 కమాండ్స్ మీరు హిట్ చేయలేరు. సో యూ నీడ్ సంథింగ్ ఎల్స్. సో అదే క్లౌడ్ ఫార్మేషన్ మనకు అర్థమైంది నిన్న. ఏడబ్ల్యూఎస్ వాడు ఆఫర్ చేస్తుంది క్లౌడ్ ఫార్మేషన్, నేటివ్ సర్వీస్ ఫర్ ఇన్ఫ్రా యాజ్ అ కోడ్. బట్ దిస్ క్లౌడ్ ఫార్మేషన్ ఈజ్ స్పెసిఫిక్ టు, ఓకే, సో ఏడబ్ల్యూఎస్. ఇది క్లౌడ్ ఫార్మేషన్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్ వరకు పనికి వస్తుంది. బట్ లెట్స్ సే టుమారో యాజ్ అ మల్టీ క్లౌడ్ ఇంజనీర్ మీరు అజూర్ తో పనిచేయాలి, జీసీపీతో పనిచేయాలి, సో క్లౌడ్ ఫార్మేషన్ పనిచేయదు. ఓకే, సో దేర్ వాజ్ అ ఛాలెంజ్. దీన్ని హ్యాషీ కార్ప్ అనే కంపెనీ అబ్జర్వ్ చేసింది. సో దీస్ హ్యాషీ కార్పొరేషన్ గైస్ కమ్ అప్ విత్, ఓకే, కాన్సెప్ట్ కాల్డ్ టెరాఫార్మ్. గెటింగ్ ఇట్? సో సో దేర్ ఇస్ అ కంపెనీ హ్యాషీ కార్ప్. సో this company, okay, so they have introduced something called, okay, so this HashiCorp అనే కంపెనీ వాళ్ళు, they have introduced something called Terraform. And by the way, it is open source. ఇది ఓపెన్ సోర్స్ అంటే ఏంటిది? దాని సోర్స్ కోడ్ మార్కెట్ లో అవైలబుల్ ఉంది, ఎవరైనా దాన్ని వాడుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ఇది క్లౌడ్ నేటివ్ సర్వీస్ కాదు. అండ్ ఇట్ చేంజ్డ్ ద డైమెన్షన్స్. సో ఏం చేసింది? ఓకే, ఇది ఇట్స్ ఓపెన్ సోర్స్ అండ్ జెనరిక్ వన్. ఓకే, ఇట్స్ ఓపెన్ సోర్స్ జెనరిక్ వన్. యూజింగ్ దిస్ మీరు ఏడబ్ల్యూఎస్ అయినా, అజూర్ అయినా, జీసీపీ అయినా, ఇంకా ఏదైనా అన్నిట్లో కూడా ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యూ కెన్ స్పిన్ అప్, ఓకే, విత్ 1 click. యూ కెన్ స్పిన్ అప్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ 1 click ఆర్ విత్ 1 command. ఓకే, అండ్ ఇది కూడా ఏంటిది? యా, ఇట్ ఈస్ అ ఇన్ఫ్రా యాజ్ అ కోడ్ సర్వీస్ ఆర్ టూల్. అంటే ఈ ఇన్ఫ్రా యాజ్ అ కోడ్ అంటే ఏంటిది అంటే, మీరు ఒక ఫైల్ రాస్తారు, ఆ ఫైల్లో చిన్న కోడ్ లాగా రాస్తారు. కోడ్ అంటే నాట్ లైక్ ప్రోగ్రామింగ్.
మీరు అనుకునే జావా ప్రోగ్రామింగ్ C++ ప్రోగ్రామింగ్ కాదు, ఇది టెంప్లేటింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు స్పెసిఫిక్గా టెరాఫామ్కి వస్తే HCL లాంగ్వేజ్, హ్యాషీ కార్పొరేషన్ లాంగ్వేజ్. ఓకే, అది దాని ఎక్స్టెన్షన్ లెట్స్ .tf ఫామ్ లో ఉంటుంది. madu.tf, main.tf ఒక ఫైల్ రాస్తారు. ఆ ఫైల్లో డిక్లరేటివ్ వేలో వెరీ వెరీ సింపుల్గా ఉంటుంది. ఈరోజు మీకు అర్థమవుతుంది. డిక్లరేటివ్ వేలో మీరు కోడ్ రాస్తారు. ఓకే, నాకు ఈ క్లౌడ్ ప్రొవైడర్లో ఎక్కడ కావాలి మీకు, ఏ క్లౌడ్, ఇది AWS క్లౌడ్, ఇది GCP, ఇది అజ్యూర్, ఏ క్లౌడ్ ప్రొవైడర్లో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్పిన్అప్ చేద్దాం అనుకుంటున్నారు. ఒక AWSలో. ఓకే, ఆ క్లౌడ్ ప్రొవైడర్లో వాట్ యూ వాంట్ టు క్రియేట్, విచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూ వాంట్ టు క్రియేట్. ఓకే, యూ వుడ్ లైక్ టు క్రియేట్ EC2 ఇన్స్టాన్స్. ఓకే, EC2 ఇన్స్టాన్స్ సంబంధించిన రిసోర్స్ బ్లాక్ రాస్తారు. దట్స్ ఇట్, చిన్న కోడ్ రాస్తారు. ఆ కోడ్ని మీరు అప్లై చేస్తే, ఆ కోడ్ని మీరు అప్లై చేస్తే అండ్ ఆ కోడ్ని మీరు అప్లై చేస్తే డైరెక్ట్లీ మీ అకౌంట్లో, AWS అకౌంట్లో ఆ EC2 ఇన్స్టాన్స్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ ఎవర్ మే బి, that will be reflected, that will be created. That is beauty of the infrastructure as a code service. ఇది నిన్న మనం డిస్కస్ చేసినాం. అండ్ ఈవెన్ వి డిస్కస్ టెరాఫామ్ ఆర్కిటెక్చర్. ఓకే, అండ్ టెరాఫామ్ని ఎలా సెటప్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా సెటప్ చేయాలి, దిస్ ఆల్ వి డిస్కస్డ్. అండ్ ఆల్సో విజువల్ స్టూడియో కోడ్ని ఇన్స్టాల్ చేసుకోమని చెప్పాను. ఈ కోడ్ రాయడానికి మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు నోట్ ప్యాడ్లో కూడా రాసుకోవచ్చు. బట్ ఐ రికమెండ్ విజువల్ స్టూడియో కోడ్. ఎందుకు అంటే ఈ విజువల్ స్టూడియో కోడ్ ఈజ్ అ IDE. ఓకే, సో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇందులో మీరు టెరాఫామ్కి సంబంధించిన ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే అది ఆటో సజెస్ట్ చేస్తుంది మీ కోడ్ని, మీ లైఫ్ని ఈజీ చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఎస్టర్డే వి డిస్కస్డ్. సో మీరందరు కంప్లీట్ చేస్తారా? సో హ్యావ్ యూ ఆల్ వాచ్డ్ ద వీడియో అండ్ డిడ్ ద సెటప్? Yes, please confirm and let me know. If you have any questions, I'm open. మీకు ఏమైనా కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే feel free to ask me before I start today's session. Yes, friends, are we good? Yes. Okay, cool. So now, so ఏం చేసాం? Okay, so let me open Visual Studio Code. Okay, what I'll do, నా డెస్క్టాప్ ఎక్కడ ఉంది? బ్యాచ్ 17 ఫోల్డర్. బ్యాచ్ 17లో నిన్న మనం ఇన్స్టాల్ చేసింది ఇక్కడ టెరాఫామ్. ఓకే, సో విండోస్లో ఇన్స్టాల్ చేసాం మనం. విండోస్, లైనక్స్లో అయితే చాలా సింపుల్, ఇన్స్టాల్ టెరాఫామ్. మనం ముందు చూద్దాం. విండోస్లో టెరాఫామ్ ఇన్స్టాల్ చేసాం. అండ్ ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి టెరాఫామ్ ఇక్కడ ఉంది అని చెప్పడానికి మనం ఆ ఎన్విరాన్మెంట్ పాత్ని సెటప్ చేసాం. ఎలా చేయాలో కూడా మీకు తెలుసు. అండ్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన టెరాఫామ్ ప్రాక్టీస్ అని. ఒక పని చేస్తే ఇవన్నీ డిలీట్ చేస్తా, డేట్ వైజ్గా మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఈరోజు డేట్ ఎంత? న్యూ ఫోల్డర్, I think 13th March 26. Okay, 13th March 26. సో ఇక్కడ దీన్ని నేను విజువల్ స్టూడియోలో ఓపెన్ చేస్తాను. విజువల్ స్టూడియో కోడ్, క్లోజ్, డోంట్ సేవ్. ఆల్రెడీ అక్కడికే వచ్చేసిన డైరెక్ట్లీ. సో ఇది ఆర్ ఎల్స్ ఫైల్, ఓపెన్ ఫోల్డర్, డెస్క్టాప్, బ్యాచ్ 17. కొత్త వాళ్ళ కోసం, రిలేటివ్లీ ఎవరైతే న్యూ వాళ్ళ కోసం టెరాఫామ్ ప్రాక్టీస్, సెలెక్ట్ ఫోల్డర్. ఈ టెరాఫామ్ ప్రాక్టీస్లో వీ హ్యావ్ 13th March 26. ఇందులో మీరు ఏం చేయొచ్చు, యూ క్యాన్ క్రియేట్ ఎ ఫైల్. ఓకే, ఐ అజ్యూమ్ మీరందరూ టెరాఫామ్ ప్లగిన్ని, ఆ టెరాఫామ్ ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేశారని అనుకుంటున్నాను. సో ఇది HashiCorp టెరాఫామ్, దిస్ వన్. సో ఐవ్ ఆల్రెడీ ఇన్స్టాల్. ఓకే, సో ఈ ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేసుకోండి. This will help you in syntax highlighting, auto completion of Terraform, blah blah blah. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒక కోడ్ రాయాలి. డిక్లరేటివ్ ఫామ్లో టెంప్లేటింగ్ లాంగ్వేజ్లో కోడ్ రాయాలి. సో నేను ఏం చేస్తా, మేబీ ఐ కాల్ ద ఫైల్ నేమ్ యాజ్ main.tf. చూడండి, .tf రిప్రజెంట్స్ టెరాఫామ్. నేను ఎప్పుడైతే .tf పెట్టానో చూడండి, .tf మీకు ఇక్కడ కనిపించేస్తుంది టెరాఫామ్ లోగో, విచ్ మీన్స్ ఇది టెరాఫామ్ ఫైల్గా కన్సిడర్ చేయి అని చెప్తుంది.
ఇక్కడ నేను కోడ్ని జనరేట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ లెటర్ అజ్యూమ్ నేను ఇప్పుడు మీకు ఇంకో 2-3 minutes టెరాఫామ్ కోడ్ని జనరేట్ చేస్తాను, అంటే రాస్తా. ఓకే, రాసిన తర్వాత మీకు ఒకసారి వర్క్ ఫ్లో ఏంటిదో కూడా ముందే చూపిస్తాను చూడండి. సో ఏంటిది టెరాఫామ్ వర్క్ ఫ్లో? మీరు ఫస్ట్ కోడ్ రాస్తారు. ఓకే, ఫస్ట్ యూ విల్ రైట్ ద కోడ్. సో కోడ్ రాసిన తర్వాత ఓకే, సో యూ నీడ్ టు యూజ్ ఫ్యూ కమాండ్స్, చిన్న చిన్న కమాండ్స్ ఉన్నాయి. సో అవే మీరు ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్స్, మీరు ఈ టెరాఫామ్ మొత్తంలో ఇదే వాడతారు. ఓకే, సో లెట్ మీ ఓపెన్ వన్ మోర్ పెయింట్. ఆల్రైట్, సో మీరు ఇక్కడ కోడ్ రాశారు. సో .tf ఫైల్లో కోడ్ రాశారు. ఇది టెరాఫామ్ వర్క్ ఫ్లో. సో ఇప్పుడు ఆ కోడ్ రాసిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఆ కోడ్ని అప్లై చేయాలి. ఓకే, ఆ కోడ్ని అప్లై చేస్తే ఇక్కడెక్కడనో మీరు కోడ్ రాశారు. ఆ కోడ్ని అప్లై చేస్తే మీకు ఇక్కడ క్లౌడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి. బట్ అది ఏ క్లౌడ్లో క్రియేట్ కావాలండి? హూ విల్ టెల్? వీ షుడ్ టెల్. ఎస్ ఆర్ నో? అది జనరిక్, అది ఏ క్లౌడ్లో అయినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పిన్అప్ చేస్తుంది. బట్ ఏ క్లౌడ్ ప్రొవైడర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పిన్అప్ కావాలి? ఎవరు చెప్పాలి? మనం చెప్పాలి. అది ఎక్కడ ఉంటుంది అంటే ఈ కోడ్లో రాస్తాం, ఆ ప్రొవైడర్లో పెట్టు అని. బట్ ఈ కోడ్కి ఇక్కడున్న క్లౌడ్కి లింక్ ఎలా పెడతారు మీరు? సో ఫస్ట్ మీకు ఆథెంటికేషన్ కావాలి. ఆథెంటికేషన్ ఎలా చేస్తారు మీరు? యూ నీడ్ టు డూ ఆథెంటికేషన్ అగైనెస్ట్ యువర్ అకౌంట్, ఏడబ్ల్యూఎస్ అకౌంట్, వాట్ ఎవర్. మనం ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ ద్వారా నిన్న చేసాం. ఓకే, అది ఆథెంటికేషన్ జరిగింది. కానీ ఈ ప్రొవైడర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అని మనం ఈ కోడ్లో రాసాం కదా, దాన్ని ఇనిషియలైజ్ చేయాలి. కైండ్లీ డోంట్ డ్రా, ఎవరో డ్రా చేస్తున్నారు. హలో ఫ్రెండ్స్, డోంట్ డ్రా. ఓకే, నో వన్ షుడ్ డ్రా నౌ. సో ఈ కోడ్లో ఉంటుంది ప్రొవైడర్ అనే ఒక బ్లాక్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆ ప్రొవైడర్ ఇనిషియలైజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ప్రొవైడర్ అని మనం చెప్తాం ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్ క్లౌడ్ ప్రొవైడర్లో స్పిన్అప్ చేయాలంటాం. బట్ దాన్ని మనం సెటప్ చేయాలి, ఇనిషియలైజ్ చేయాలంటే దెర్ ఆర్ ఫ్యూ కమాండ్స్. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే టెరాఫామ్ ఇనిట్. ఫస్ట్ లెట్ మీ టైప్ టెరాఫామ్ ప్లాన్, టెరాఫామ్ డెస్ట్ అప్లై, టెరాఫామ్ డెస్ట్రాయ్. సో ఇవే అండి, ఈ 4 కమాండ్స్ మీకు వస్తే డన్, యువర్ లైఫ్ ఈజ్ సార్టెడ్ టెరాఫామ్ వైజ్. సో ఈ కమాండ్స్ ఏందో చూద్దాం. why it is behaving like this here? Terraform init, Terraform plan, Terraform apply, Terraform destroy. Okay, oh my, something. All right, it's okay. Terraform init మళ్ళీ పోతుందా? I don't know. Okay, it is there. Terraform init, Terraform plan, Terraform apply, Terraform destroy. సో ఈ 4 కమాండ్స్ మనం వాడతాం. ఓకే, సో ఈ టెరాఫామ్ ఇనిట్ అని కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే మీదేదైతే మీరు క్లౌడ్ ప్రొవైడర్ ఇస్తున్నారో దానికి సంబంధించిన ప్లగిన్ డౌన్లోడ్ అవుతుంది. దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ అయ్యి ఒక వర్కింగ్ డైరెక్టరీ ఇనిషియలైజ్ అవుతుంది, ఒక ప్రాజెక్ట్ లాంటిది ఇనిషియలైజ్ అవుతుంది. ఆ తర్వాత మీరు యాక్చువల్లీ అప్లై చేస్తారు. ఓకే, ఆ తర్వాత ఫస్ట్ మీరు టెరాఫామ్ ఇనిషియలైజ్ చేస్తారు, ఆ తర్వాతనే మీరు అప్లై చేస్తారు. అప్లై చేస్తే ఏమైంది? డైరెక్ట్లీ క్లౌడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పిన్అప్ అవుతుంది, క్రియేట్ అవుతుంది. బట్ బట్ యూ డోంట్ వాంట్ టు డూ దట్ డైరెక్ట్లీ. మీరు ఒకసారి దాన్ని రివ్యూ చేయాలనుకుంటున్నారు. సో ఒకవేళ నేను అప్లై చేస్తే ఏమేం జరుగుతుందో చూడాలనుకుంటున్నారు, ఒక బ్లూ ప్రింట్ లాంటిది ప్రివ్యూ చేద్దాం అనుకుంటున్నారు. సో మీరు ప్లాన్ వాడచ్చు. ప్లాన్ ఎలా అంటే అది బ్లూ ప్రింట్ చూపిస్తుంది, ప్రివ్యూ చూపిస్తుంది. ఒకవేళ మీరు అప్లై చేస్తే ఏం జరుగుతుందో అది మీరు అప్లై చేయకుండానే ఒకసారి ప్రివ్యూ చూడొచ్చు. లెట్స్ ఇప్పుడు నేను ప్రింట్అవుట్ కొడతా, ప్రింటర్లో ఒక ఆప్షన్ ఉంటుంది ప్రివ్యూ అని, సంథింగ్ లైక్ దిస్. ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది, అదే టెరాఫామ్ ప్లాన్. అప్లై చేస్తే మీకు రిసోర్సెస్ అన్ని క్రియేట్ అవుతాయి.
డిస్ట్రాయ్ చేస్తే ఆ రిసోర్సెస్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయి. ఓకే, 4 కమాండ్స్: టెరాఫార్మ్ ఇనిట్, టెరాఫార్మ్ ప్లాన్, టెరాఫార్మ్ అప్లై, టెరాఫార్మ్ destroy. Init will initialize, it will download the plugins. ఓకే, ఆ ప్రొవైడర్ ప్లగిన్ ని డౌన్లోడ్ అయ్యి అది ఎన్విరాన్మెంట్ ని సెటప్ చేస్తుంది ఇనిట్. ప్లాన్ ఈజ్ ఫర్ ప్రివ్యూ, ప్లాన్ ఈజ్ లైక్ బ్లూ ప్రింట్, ప్లాన్ ఈజ్ లైక్ డ్రై రన్, అండ్ అప్లై ఈజ్ యాక్చువల్ రన్. ఇట్ ఈస్ లైక్ యాక్చువల్ రన్. యాక్చువల్ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్లౌడ్ లో స్పిన్అప్ చేస్తుంది. డిస్ట్రాయ్ ఏం చేస్తుంది? మీరు క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. క్లియరా ఇక్కడి వరకు మై డియర్ ఫ్రెండ్స్? హలో. ఓకే, నా కూల్. సో ఈ ప్రాసెస్లో మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక కీ కాన్సెప్ట్ ఏంటి అంటే స్టేట్ ఫైల్. ఓకే, స్టేట్ ఫైల్. ఈ స్టేట్ ఫైల్ ఈరోజు కూడా నేను మీకు జస్ట్ బ్రీఫ్గా ఓవర్వ్యూ ఇస్తున్నా. బట్ తర్వాత యుల్ గెట్ టు నో లాట్ ఆఫ్ థింగ్స్. మనం వాటిపైన చాలా డీప్గా ఇంటర్వ్యూ లెవెల్లో డిస్కస్ చేస్తాం ఈ స్టేట్ ఫైల్ ఏంటిది అవన్నీ. బట్ ఫర్ నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈ ప్రాసెస్లో వెన్ యూ అప్లై సంథింగ్ ఆర్ వెన్ యూ డిస్ట్రాయ్ సంథింగ్, యూ విల్ సీ ఎ ఫైల్ కాల్డ్ స్టేట్ ఫైల్. ఏంటిది స్టేట్ ఫైల్ అంటే, మీరు అప్లై చేసినప్పుడు అది క్లౌడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది కదా, అక్కడ ఏమేమి క్రియేట్ చేసిందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఆ డీటెయిల్స్ అన్ని ఈ స్టేట్ ఫైల్లో ఉంటాయి. సో టెరాఫార్మ్ విల్ ట్రాక్, ఓకే, టెరాఫార్మ్ విల్ ట్రాక్ ప్రొవిజన్డ్ క్లౌడ్ రిసోర్సెస్ యూజింగ్ స్టేట్ ఫైల్. ఓకే, టెరాఫార్మ్ ఏం చేస్తుంది? అప్లై చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవిజన్ చేస్తుంది. సో వాట్ ఎవర్ ప్రొవిజన్డ్ రిసోర్సెస్ that can be tracked using state file. సో స్టేట్ ఫైల్లో ఆ రిసోర్స్ ఐడీస్ అవి ఇవి ఉంటాయి. సో స్టేట్ ఫైల్ ఈజ్ హార్ట్ ఆఫ్ టెరాఫార్మ్. ఒకవేళ కనుక స్టేట్ ఫైల్ మిస్ అయింది అనుకోండి, టెరాఫార్మ్ విల్ లూజ్ ద కంట్రోల్ ఓవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందుకే రియల్ టైంలో శ్రీధర్ డోంట్ రా ఎనీథింగ్. సో అందుకే రియల్ టైంలో స్టేట్ ఫైల్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు మనం లోకల్లోనే పెట్టుకుంటాం, మేబీ రియల్ టైంలో S3 బకెట్లో అలా పెట్టుకుంటారు. విల్ సీ దట్ వన్ బై వన్ చూద్దాం. ఇప్పుడు హై లెవెల్లో జస్ట్ అర్థం చేసుకోండి అంతే. ఓకే, డీప్గా కాదు, హై లెవెల్లో అర్థం చేసుకోండి. ఓకే. ఓకే, నా వర్డ్ విని ఈరోజు మన అజెండా ఏంటిది అంటే, ఫస్ట్ మనం కోడ్ రాద్దాం. ఓకే, సో సింపుల్ కోడ్, వెరీ వెరీ సింపుల్. ఆ కోడ్ రాద్దాం. ఆ తర్వాత ఈ 4 కమాండ్స్ ఇనిట్, ప్లాన్, అప్లై, డిస్ట్రాయ్, ఈ కమాండ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో ఓకే కూల్. కోడ్ రాయాలి. సో లెట్స్ సే యూ డోంట్ నో కోడ్. ఓకే, మీకు ఇప్పుడు కోడింగ్ రాదు, యు ఆర్ ఎ బిగినర్. అండ్ ఓకే, సో వాట్ యూ కెన్ డూ, సింపుల్ అండి, రిలై ఆన్ గూగుల్. ఇంక ఇన్ఫాక్ట్ ఇప్పుడు AI టూల్స్ వచ్చినాయి. గూగుల్లోకి వెళ్ళి మనం టెరాఫార్మ్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ పైన రిలై అవుదాం. సో టెరాఫార్మ్ AWS. ఓకే, సో ఇప్పుడు లెట్స్ మీకు ఏం కావాలి, AWS క్లౌడ్లో ప్రొవైడర్ చేయాలనుకుంటున్నాను. సో AWS క్లౌడ్ ప్రొవైడర్ అని పెడుతున్నాం, ప్రొవైడర్, ఎంటర్. సో మీకు ఇక్కడ కనిపించేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏఐతో ఇంటిగ్రేట్ అయింది గూగుల్ కూడా. మీరు ఇక్కడనే చూసుకోవచ్చు మీకు క్లౌడ్ ప్రొవైడర్ ఏంటిది అనేది. ఓకే, సో HCL, హాషీ కార్పొరేషన్ లాంగ్వేజ్, మీరు దీన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు అఫీషియల్ సైట్లోకి వెళ్ళినా కూడా వెళ్ళొచ్చు. టెరాఫార్మ్ రిజిస్టర్, ఇక్కడికి వెళ్తే మీరు AWS ప్రొవైడర్ ఉంటుంది, ఆ ప్రొవైడర్ని ఎట్లా యూజ్ చేయాలో కూడా మీకు కింద కనిపిస్తుంది. ఓకే, యూ కెన్ యూజ్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, చూడండి, ప్రొవైడర్ బ్లాక్. ఓకే, సో ఫైన్. ఎనీవే నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా మీరు అఫీషియల్ AWS డాక్యుమెంటేషన్లో నుంచి అనేది చూడొచ్చు. ఆర్ఎల్స్ ఇక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో AI ఉంది, మీరు డైరెక్ట్లీ ఇక్కడ నుంచి కూడా వాడుకోవచ్చు. సో లెట్స్ సే నేను దీన్ని యూజ్ చేస్తున్నాను, కాన్ఫిగరేషన్ కాపీ. సో ఇది కూడా వాడచ్చు, బట్ ఇది ఆప్షనల్. ఓకే, ఈ టెరాఫార్మ్ రిక్వైర్డ్ ప్రొవైడర్స్ అంటే చెప్తున్నాం, ఏమని చెప్తున్నామంటే, సో ఆ వర్షన్ ఆఫ్ ప్రొవైడరే కావాలి అని. యూ కెన్ కాపీ ఇట్, అది మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి. యూజ్ ప్రొవైడర్ ఉందా, ఇక్కడికి వస్తే మీకు కనిపిస్తుంది టెరాఫార్మ్ రిక్వైర్డ్ ప్రొవైడర్ AWS. ఓకే, సో ఏ సోర్స్ ఏంటిది, వర్జన్ సంథింగ్ లైక్ దిస్, మీరు దీన్ని ఇలా వాడుకోవచ్చు. అల్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది సోర్స్. సో అది సోర్స్ ఎక్కడి నుంచి అంటే
హ్యాషీకార్ప్ వెబ్సైట్లో నుంచి, ఓకే, హ్యాషీకార్ప్ దగ్గర ఇది AWS ప్రొవైడర్ని డౌన్లోడ్ చేయి, అది మాత్రమే వాడాలి రిక్వైర్డ్ ప్రొవైడర్ అని చెప్తున్నాను. ఓకే, ఈ బ్లాక్ ఇయలేట్ అనుకో, ఎనీ ప్రొవైడర్ ఇస్ ఫైన్ రిలేటెడ్ టు AWS. ఓకే, సో యూ కెన్ యూస్ దిస్, నో ప్రాబ్లం. సో కాపీ దిస్, పేస్ట్. ఇది మీకు క్లమ్సీ ఉందంటే పైనది అవసరం కూడా లేదు. చూడండి, ఐఎమ్ కాన్ఫిగరింగ్ ద ప్రొవైడర్. ఏంటిది మన ప్రొవైడర్? AWS. సో ప్రొవైడర్ అంటే ఏదో కాదు, అదొక API ప్లగిన్, అదొక సాఫ్ట్వేర్. మీరు టెరాఫామ్ ఇనిషియలైజ్ చేసినప్పుడు ఇక్కడ మీకు ప్రొవైడర్ ప్లగిన్ డౌన్లోడ్ అవుతుంది. ఐ విల్ షో యూ దెన్. ఓకే, సో ఏ రీజియన్లో స్పిన్అప్ చేయాలండి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని? నార్త్ వర్జీనియా, US-East-1. ఓకే, దెన్ ఓకే, అందులో అక్కడ మీరు ఏం చేయాలి? సో వాట్ యూ వాంట్ టు డూ? సో యూ వాంట్ టు, ఇది కమెంట్, ఈ హ్యాష్ అనేది కమెంట్. ఐ వాంట్ టు క్రియేట్ అ EC2 ఇన్స్టాన్స్. ఓకే, సరే, ఇది మీకు ఏతో వచ్చేస్తుంది, బట్ అనుకుందాం మీకు తెలియదు. Ctrl-Z, మీకు తెలియదు ఈ బ్లాక్ ఏం చేయొచ్చు. మళ్ళీ మీరు ఇక్కడికి రండి. సో టెరాఫామ్ AWS EC2 ఇన్స్టాన్స్ క్రియేషన్ అని కొట్టండి. ఓకే, సో యూ విల్ సీ హియర్, మీకు ఇక్కడే కనిపిస్తుంది ఆ కోడ్. ఓకే, సో మీకు ఇక్కడ రకరకాల కోడ్ కనిపిస్తుంది, బట్ బెటర్ ఏంటిదంటే ఆల్వేస్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ నుంచి తీసుకోవడం బెటర్. ఇది అది ఒకటే. ఓకే, ఇది అది ఒకటే. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత అందరు ఇదే వాడుతున్నారు, ఇలా డైరెక్ట్లీ ChatGPT ద్వారా అక్కడ నుంచి. బట్ వెన్ ఐ లెర్న్, సో వీ యూస్ టు సీ అఫీషియల్ డాక్యుమెంటేషన్. ఈరోజు కూడా మీరు ఇంటర్వ్యూస్లో ఒకళ్ళు మిమ్మల్ని అడిగితే, మీకు ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఓకే, సో మీకు రిఫరెన్స్ కావాలి, మీరు ఎక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకుంటారు అంటే నెవర్ ఎవర్ సే ChatGPT ఆర్ జెమినై. సో ఐ ఆల్వేస్ రిఫర్ అఫీషియల్ డాక్యుమెంటేషన్. సో ఈ అఫీషియల్ డాక్యుమెంటేషన్ నుంచి తీసుకుందాం మనం ఇప్పుడు కోడ్. తర్వాత తర్వాత మీరు కూడా ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. సో ఇది టెరాఫామ్ అఫీషియల్ డాక్యుమెంటేషన్, AWS డాక్యుమెంటేషన్. ఇందులో మీరు వెతకాలి యాక్చువల్లీ EC2. ఓకే, ఇది ఆల్రెడీ వచ్చేసింది మీకు, బట్ మీకు ఇక్కడ అన్నీ ఉంటాయి. ఓకే, మీకు దేనికి కోడ్ కావాలనేది కూడా ఇక్కడ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని కూడా లేదు. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీ ఫింగర్ టిప్స్ మీదకి వస్తుంది, కానీ యూ డోంట్ నీడ్ టు మగప్. మీరు ఇక్కడికి వస్తే EC2, EC2లో కూడా మీకు ఏం కావాలి? సో EC2లో కూడా మీకు ఇన్స్టాన్స్ కావాలి. ఎస్ సార్, నో యూ వాంట్ కోడ్ ఫర్ ఇన్స్టాన్స్. చూడండి ఇక్కడ EC2 ఇన్స్టాన్స్ క్లిక్ చేయండి. విల్ సీ హియర్ రిసోర్స్ AWS_instance. అంటే మీకు EC2 ఇన్స్టాన్స్ కావాలంటే రిసోర్స్ బ్లాక్ కోడ్ ఇక్కడ ఉంది. ప్రొవైడ్స్ an EC2 instance resource. Okay, so this allows instance to be created, updated and deleted. సో మీకు ఇక్కడ కోడ్ ఉంది, సో మీరు వాడుకోవచ్చు రకరకాల కోడ్ని. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే సింపుల్గా ఒక కోడ్ తీసుకుంటా. ప్రాబబ్లీ ఐ కెన్ యూజ్ ఎనీథింగ్. నేను సింప్లెస్ట్ వన్, దిస్ వన్ ఐ యూజ్, కాపీ. సో నా ఇక్కడ నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నాను అంటే, ఒక EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలంటే ఏమేమి ఇవ్వాలండి? మనం మాన్యువల్లీ చేసినప్పుడు EC2 ఇన్స్టాన్స్ స్పిన్అప్ చేయాలంటే ఏమేమి ఇచ్చినాం చెప్పండి? ఏమేమి ఇచ్చేవాళ్ళం? వి యూస్ టు గివ్, ఫస్ట్ ఏమి ఇచ్చేవాళ్ళం మనం? ఆ లేబుల్ ఇచ్చేవాళ్ళం, ట్యాగ్. తర్వాత AMI ఇచ్చినాం, తర్వాత కీ పేర్, తర్వాత ఇన్స్టాన్స్ టైప్, ఆ తర్వాత నెట్వర్కింగ్ లో సెక్యూరిటీ గ్రూప్, VPC, సబ్నెట్, తర్వాత స్టోరేజ్, తర్వాత అడ్వాన్స్ దాంట్లో యూజర్ డేటా, ఇలాంటివి ఇచ్చినాం. ఎస్ సార్, నో? అందులో ఖచ్చితంగా మ్యాండేటరీ ఇవ్వాల్సినవి ఏంటివి? ఇప్పుడు యూజర్ డేటా ఆప్షనల్, అలానే ఇంకొన్ని ఆప్షనల్ ఉన్నాయి, బట్ మ్యాండేటరీ ఏంటివి? అది లేకుండా మనం ఇన్స్టాన్స్ క్రియేట్ చేయలేము. ఏంటివండి? ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ ఆ ఇన్స్టాన్స్ లో OS కావాలి. OS లేకుండా అయితే మనం క్రియేట్ చేయలేము. మరి OS ఎక్కడి నుంచి పాస్ చేస్తాం? AMI నుంచి. సో AMI మ్యాండేట్. ఎస్ సార్, నో? AMI మ్యాండేట్. రెండో మ్యాండేట్ ఏంటి చెప్పండి? ఇన్స్టాన్స్ టైప్. ఎందుకు ఇన్స్టాన్స్ టైప్ మ్యాండేట్? ఎందుకంటే ఎంత CPU రావాలి, ఎంత RAM రావాలి అనేది ఇన్స్టాన్స్ టైప్ ద్వారా చెప్తాం. సో ఇన్స్టాన్స్ టైప్ మ్యాండేటరీ. ఇంకేమైనా మ్యాండేటరీ ఉందా? కీ పేర్ మ్యాండేటరీయా?
నో నీడ్ అండి, కీ పేర్ నాట్ మ్యాండేటరీ. ఎందుకు? కీ పేర్ ఉంటే కనెక్ట్ కావడానికి హెల్ప్ అవుతుంది, బట్ కీ పేర్ లేకపోయినా ఇన్స్టాన్స్ క్రియేట్ అవుతుంది, బట్ మీరు కనెక్ట్ కాలేరు. ఎస్ సార్ నో. ఇప్పుడు లాంచ్ ఇన్స్టాన్స్ కొడితే మీకు ఇక్కడ నేమ్ ఉంటుంది ఆప్షనల్, ఏఎంఐ మాత్రం మ్యాండేటరీ. ఏఎంఐ లేకుండా మీరు క్రియేట్ చేయలేరు. ఇన్స్టాన్స్ టైప్ ఖచ్చితంగా కావాలి. ఎందుకు? దానికి రిసోర్సెస్ ఎంత ఇవ్వాలి, 1 GB 2 GB ఇక్కడ చెప్తాను. కీ పేర్ ఆప్షనల్. ఓకే, దో ఇక్కడ మీకు రిక్వైర్డ్ అని కనిపిస్తుంది, కానీ కీ పేర్ లేకపోతే ఏమైంది, మీరు ఇన్స్టాన్స్కి కనెక్ట్ అవ్వడంలో ఇబ్బంది పడతారు, బట్ ఆప్షనల్. ఓకే, సో ఇప్పుడు ఈ నెట్వర్కింగ్ అవసరం లేదు, డిఫాల్ట్ విపిసిలో డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చేస్తుంది మీరు ఇవ్వకపోయినా కూడా. ఎస్ సార్ నో. సో చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఏమే తీసేస్తాను. మ్యాండేటరీ ఏంటివి ఇవే, ఇంకేవి కావు. రిమూవ్ దిస్. ఇన్స్టాన్స్ టైప్ అండ్ ఇన్స్టాన్స్ ఏఎంఐ, ఇవి రెండే మ్యాండేటరీ. ఏఎంఐ, ఇన్స్టాన్స్ టైప్. మరి నేను ఇప్పుడు ఏఎంఐ ఎక్కడ నుంచి ఇవ్వాలి, ఇక్కడ నుంచి కాపీ చేస్తాను. ఇన్స్టాన్స్ టైప్ ఇది ఏఎంఐ ఐడి. ఓకే, మనకు కావాల్సిన ఏఎంఐ అమెజాన్ లినక్స్. కాపీ ఇట్, రైట్ క్లిక్, కాపీ AMI. So yeah, done. Instance type T3.micro or T2.micro, your choice. T3.micro. That's it, my dear friends. Okay. So in the class T3.micro, yeah. And tags, make optional tags is stage like tags name, maybe I'll call in the prod instance. Okay, production server. Prod production server. Done it. Got it? ఇంతే అండి కోడ్. దీన్ని ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఫస్ట్ ఐ విల్ సేవ్ ఇట్. ఈ కోడ్లో ఎవరికైనా డౌట్ ఉందా? హలో, ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఈ కోడ్లో ఎవరికైనా డౌట్ ఉందా? క్లియరా? అండ్ ఈ కోడ్ నేను ఇప్పుడు కాపీ పేస్ట్ చేసా, కానీ ఇది టైప్ చేయడం పెద్ద విషయం కాదు. చూడండి, 1 minute టైప్ చేస్తా. ఐఎమ్ డిలీటింగ్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ మనకి ఏం కావాలి, వీ నీడ్ టు డిసైడ్ విచ్ ప్రొవైడర్. సో ప్రొవైడర్ బ్లాక్, బికాస్ నేను ఆల్రెడీ టెరాఫామ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నేను PRO అని కొట్టగానే వచ్చేస్తుంది, ఆటో సజెస్ట్ చేస్తుంది ప్రొవైడర్. సో ఇక్కడ మీకు బ్లాక్ కనిపిస్తుంది. ఏది? ఏ ప్రొవైడర్? AWS ప్రొవైడర్. ఇక్కడికి రండి, ఏ రీజియన్, చూడండి రీజియన్ అదే వచ్చేస్తుంది, నార్త్ వర్జీనియా. డన్, ప్రొవైడర్ బ్లాక్ డన్. నెక్స్ట్ ఇప్పుడు రిసోర్స్ బ్లాక్, అంటే రిసోర్సెస్ క్రియేట్ చేయాలి. జనరల్లీ ఫస్ట్ VPC నుంచి క్రియేట్ చేస్తారు, బట్ ఇప్పుడు సింప్లిసిటీ కోసం నేను సో EC2 ఇన్స్టాన్స్ అంటున్నాను. EC2 ఇన్స్టాన్స్. ఓకే, ఏం కావాలి మీకు? రిసోర్స్ బ్లాక్ కావాలి. రిసోర్స్, దీన్ని సెలెక్ట్ చేయండి, బ్లాక్ వచ్చేస్తుంది. ఓకే, ఆ రిసోర్స్లో కూడా మీ రిసోర్స్ ఏంటిది, మీ ఏ టైప్ ఆఫ్ రిసోర్స్ ఏంటిదండి మనది ఇప్పుడు? EC2 ఇన్స్టాన్స్. మరి దానికి ఏంటిది? చూడండి ఇక్కడ వచ్చేసింది AWS_ ఇన్స్టాన్స్. ఈవెన్ మీరు రాకపోయినా కూడా ఇట్లా AWS కింద మీకు వచ్చేస్తాయి ఆ రిసోర్స్ టైప్స్, మీరు వెతుక్కోవచ్చు ఏం కావాలి మీకు. AWS_ ఇన్స్టాన్స్ వస్తుంది ఎక్కడ? చూడండి ఇక్కడ వచ్చింది ఇన్స్టాన్స్. ఓకే, ఆ రిసోర్స్ నేమ్ ఏమి ఇద్దాం అంటే ఇది టెరాఫామ్ కోసం, అంటే ఇది ట్యాగ్ కాదు. ఓకే, టెరాఫామ్కి అర్థం కావడానికి, టెరాఫామ్ రిఫర్ చేసుకోవడానికి టెరాఫామ్ ఇచ్చుకుంటున్న లేబుల్ ఏమిద్దాం? మేబీ ఇది ప్రాడ్ అని ప్రాడ్. ఇది ఓన్లీ టెరాఫామ్ కోసమే, ఈ రిసోర్స్ కి టెరాఫామ్ ఇస్తున్న పేరు ప్రాడ్. ఓకే, AAMI. ఇప్పుడు మ్యాండేటరీ ఏంటిది? AMI ఫస్ట్, AMI. ఓకే, సో AMI కూడా కాపీ చేసుకోండి, కాపీ, యా డన్. దెన్ ఇంకా మ్యాండేటరీ ఏంటిది? ఇన్స్టాన్స్ టైప్ మ్యాండేటరీ. ఇన్స్టాన్స్ టైప్ చూడండి, జస్ట్ నేను అది వచ్చింది, నేను ట్యాబ్ కొట్టేసిన. ఇన్స్టాన్స్ టైప్ T2.micro T3.micro, మీ చాయిస్. నెక్స్ట్ ట్యాగ్స్. ట్యాగ్స్ ఆప్షనల్, బట్ ఇస్తే ఇచ్చుకోండి ట్యాగ్స్ ప్రొవైడ్. దాట్స్ ఇట్, ఇంతే అండి, సింపుల్. కోడ్ రాయడం, కోడ్ జనరేట్ చేయడం చాలా చాలా ఈజీ. మీకు స్పెషల్ ప్రోగ్రామింగ్ రావాల్సిన పని లేదు. ఇందులో ఎవరికన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎస్ సార్. సో మీకు AMI ఐడి అయితే తెలిసి ఉండాలి. మీ కస్టమ్ AMI లేకపోతే ఉబంటుదా, అమెజాన్ లైనక్స్ మీకు తెలిసి ఉండాలి. ఓకే స్టూడెంట్, యూఆర్ ఆస్కింగ్ సంథింగ్ ఎవ్రీ డే వీ షుడ్ కాపీ. మీరు ముందే పక్కన పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు చూద్దాం, సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ కమాండ్స్ ప్రొవైడర్ లో క్లౌడ్ ని ప్రొవైడ్ చేయాలి. గట్టిగా మాట్లాడు.
గట్టిగా ప్రొవైడర్ మాట్లాడు. లో ప్రొవైడర్ లో ఓ, AWS ఆర్ ఐఎమ్ సారీ, ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్. ఓకే, ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్. లేకపోతే ఎర్రర్ వచ్చేది. ఓకే, ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్. Sorry, గుడ్. Ramesh. Sorry, Madhu, one doubt. So, if we don't know AMI, is there any other place to get the AMI apart from logging into the console? మీకు రియల్ టైంలో డెవలపర్స్ ఇస్తారు. ఓకే, ఏఎంఐ అయితే Okay. మీకు కావాల్సిందే కదా. Yeah, ఏఓఎస్ yeah. అనేది మీకు ఎవరో ఒకటి ఇవ్వాల్సిందే. రియల్ టైంలో చూసి వన్ టైం ఖచ్చితంగా ఇస్తారు. Okay, ఓకే. okay. Got it. Yeah. నా Thanks. సరే, ఇప్పుడు దీన్ని మీరు ఏం చేయొచ్చు, గిట్ బాష్ నుంచి కమాండ్స్ ట్రిగ్గర్ చేయొచ్చు. ఏ కమాండ్స్ ఇవే: టెరాఫామ్ ఇనిట్ ప్లాన్. ఓకే, టెరాఫామ్ ఇనిట్, టెరాఫామ్ ప్లాన్, టెరాఫామ్ అప్లై, టెరాఫామ్ డిస్ట్రాయ్. సో మీరు ఇది ఎందుకు నేను విజువల్ స్టూడియో రికమెండ్ చేస్తాను అంటే, ఇది ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. మీరు ఇక్కడ నుంచే గిట్ బాష్ కూడా ఓపెన్ చేయొచ్చు. మీరు త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి టెర్మినల్, న్యూ టెర్మినల్ కొడితే మీకు ఇక్కడ అన్నీ ఉంటాయి, పవర్ షెల్. ఓకే, సో గిట్ బాష్, కమాండ్ ప్రాంప్ట్ అన్ని చూడొచ్చు. గిట్ బాష్. ఓకే, సో వేర్ ఐఎమ్ పీడబ్ల్యూడి. నేను చూడండి టెరాఫామ్లో టెరాఫామ్ ప్రాక్టీస్ ఫోల్డర్లో ఉన్నా. ఎల్ఎల్. సో ఓకే, సిడి 13th మార్చ్లోకి వెళ్తాను. ఓకే, ఈ మెయిన్ డాట్ టిఎఫ్ బయట ఉంది. ఓకే, మెయిన్ డాట్ టిఎఫ్ బయట ఉంది. వాట్ ఐ డూ, ఈ మెయిన్ డాట్ టెరాఫామ్ 13th మార్చ్లో వేస్తున్నా, మూవ్ చేస్తున్నా. యా, ఐ మూవ్డ్ ఇట్. డిడ్ ఇట్ మూవ్? ఎస్. ఒక్క నిమిషం. ఎల్ఎల్, ఎల్ఎల్. చూడండి ఇందులో వెళ్తున్న సిడి 13th మార్చ్. ఎల్ఎల్, ఇక్కడ మీకు కనిపిస్తుంది మెయిన్ డాట్. వాట్ యూ నీడ్ టు డూ, ఫస్ట్ మీరు ఇనిషియలైజ్ చేయాలి. చూడండి టెరాఫామ్ ఇనిట్ ఇదేం చేస్తుంది అంటే ఒక ఎన్విరాన్మెంట్ని సెటప్ చేస్తుంది. ఓకే, ఈ ప్రాజెక్ట్ని రన్ చేయడానికి నేను ఇనిట్ కొట్టగానే హ్యాషికార్ప్ వెబ్సైట్లో నుంచి, ఓకే, హ్యాషికార్ప్ వెబ్సైట్లో నుంచి ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్ ప్లగిన్ డౌన్లోడ్ అవుతుంది. డాట్ టెరాఫామ్ అనే ఒక హిడెన్ ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులో డౌన్లోడ్ అవుతుంది. చూడండి ఐఎమ్ హిట్టింగ్ టెరాఫామ్ ఇనిట్. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది ఏం చేస్తుంది అది చూడండి, ఇనిషియలైజింగ్ ప్రొవైడర్ ప్లగిన్. ఓకే, సో హ్యాషికార్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ ఏడబ్ల్యూఎస్ దాని యొక్క లేటెస్ట్ దాన్ని తీసుకుంటుంది. ఇన్స్టాలింగ్, సి యూ విల్ సీ దట్ విల్ బి డౌన్లోడెడ్. చూస్తారా, డాట్ టెరాఫామ్ అనే ఒక హిడెన్ ఫోల్డర్ క్రియేట్ అయింది దాని లోపల ప్రొవైడర్స్లో. సో యూ విల్ సీ హ్యాషికార్ ఏడబ్ల్యూఎస్ దానికి సంబంధించింది ఈ డాట్ ఈఎక్సి ఫైల్ డౌన్లోడ్ అయింది. డన్. ఓకే, సో అదే టెరాఫామ్ ఇనిట్ అంటే, అది ఒక ఎన్విరాన్మెంట్ని సెటప్ చేసింది. టెరాఫామ్ ఇప్పుడు దేంతో ఇంటరాక్ట్ అవుతుంది, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్తో ఇంటరాక్ట్ కావచ్చు. అదొక ఏపీఐ లాగా అనుకోవచ్చు. ఓకే, కూల్. నా ఇప్పుడు ఏం చేయాలి, మీరు డైరెక్ట్గా టెరాఫామ్ అప్లై చేయొచ్చు, బట్ బిఫోర్ యూ అప్లై యూ వాంట్ టు సీ దట్ డ్రై రన్. ఓకే, సో బిఫోర్ దట్ యూ వాంట్ టు సీ దట్ ప్రివ్యూ, యూ వాంట్ టు ప్రివ్యూ ఇట్, యూ వాంట్ టు రివ్యూ ఇట్. బట్ డ్రై రన్ లా చేయాలి, ఏం చేయొచ్చు మీరు, టెరాఫామ్ ప్లాన్ అని చేయొచ్చు. ఓకే, ఇది పెద్ద చేస్తున్నా. మీరు టెరాఫామ్ ప్లాన్ కొడితే మీకు ఒక డ్రై రన్ లాగా అనిపిస్తుంది. ఎంటర్. చూడండి ఏమంట, వెన్ ఐ హిట్ టెరాఫామ్ ప్లాన్ ఏం జరిగింది, ఏం జరగబోతుందో మీకు చూపిస్తుంది. సో మీరు ఎప్పుడైతే టెరాఫామ్ ప్లాన్ కొడతారో ఏం జరగబోతుందో చూపిస్తుంది. ఇట్ విల్ జనరేట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. ఒక ప్రాడ్ అనే ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ కాబోతుంది. దాని ఏఎంఐ ఏంటిది, ఇది మరి దాని అమెజాన్ రిసోర్స్ అడ్రస్ నేమ్ ఏంటిది, అది మీరు అప్లై చేస్తే వస్తుంది. అంటే ఒకసారి క్రియేట్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది, నోన్ ఆఫ్టర్ అప్లై. ఓకే, మీరు చెప్తుంది ఓన్లీ ఏంటి, మ్యాండేటరీ ఏఎంఐ మ్యాండేటరీ అండ్ ఇన్స్టాన్స్ టైప్ మ్యాండేటరీ T2.micro. మిగతా అన్ని డిఫాల్ట్ వస్తే దవన్నీ నోన్ ఆఫ్టర్ అప్లై. ఓకే, మిగతా అన్ని నోన్ ఆఫ్టర్ అప్లై. అండ్ రీజియన్ మనం పాస్ చేస్తున్నాం యూఎస్ఐఫన్ ఈస్ట్ -1. ఓకే, ఇదంతా జరగబోతుంది. సో ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ గెట్ టు నో ఆఫ్టర్ అప్లై. ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ గెట్ టు నో ఆఫ్టర్ అప్లై. సరే, లెట్ మీ అప్లై టెరాఫామ్ APPLY అప్లై. ఎంటర్ కొట్టండి. సో మళ్ళీ సేమ్ మీకు పైన ప్లాన్ కనిపిస్తుంది. మీరు టెరాఫామ్ అప్లై కొట్టినప్పుడు కూడా పైన ఒకసారి ప్లాన్ కనిపిస్తుంది. అంటే ఇట్లా ప్లస్ అంటే ఏంటి, అవి క్రియేట్ కాబోతున్నాయి అని మీనింగ్. ఓకే, సో వెన్ ఐ సీ ఆల్ దీస్ థింగ్స్, చూడండి నేను ఇప్పుడు టెరాఫామ్ అప్లై కొడితే ఈ ప్లస్ అంటే క్రియేట్, మీకు రెడ్ కలర్లో మైనస్ వస్తే డిస్ట్రాయ్ అన్నట్టు. సో ఇవన్నీ క్రియేట్ కాబోతున్నాయి. ఆర్ యూ షూర్,
మీకు ప్లాన్ కూడా చూపించింది. సో ఆర్ యూ షూర్? ఎస్ అని కొట్టండి, అప్పుడు అప్రూవ్ చేస్తారు. ఎస్. సో దట్ విల్ బి అప్లైడ్ నౌ. ఎస్. Instance, AWS instance, prod is getting created, being created, still Hello. creating. Wait. Still creating. You're done. So apply complete. One resource got added. Zero changed, zero destroyed. మరి క్రియేట్ అయిందా? ఒకసారి ఇక్కడికి వచ్చి చెక్ చేద్దామా? ఇన్స్టాన్సెస్ చూడండి, ఇక్కడికి వచ్చి రండి, ఇన్స్టాన్స్ స్టేట్లోకి రండి. కెన్ యూ సీ? చూడండి, ప్రాడ్ సర్వర్ రన్నింగ్ స్టేట్లో ఉంది, ఇప్పుడే క్రియేట్ అవుతుంది. హలో, ఆర్ యూ విత్ మీ? అర్థమవుతుందా? ఇప్పుడు అడగండి సార్. బ్రో అన్న ఇది ఇప్పుడు డీటెయిల్స్ ఇవ్వలే కదా బ్రో, అది ఇక్కడ ఎందుకు వస్తుంది ఇది? ఏమి ఇవ్వలే? మన అకౌంట్ Authentication, access key. నిన్ననే ఇచ్చినాం కదా, మళ్ళీ ఇవ్వాల్సిన పని లేదు. ఆల్రెడీ ఐ హ్యావ్ ఆథెంటికేషన్. ఓకే, ఆల్రెడీ ఐ హ్యావ్ ఆథెంటికేషన్. నిన్న మనం చేసినాం కదా, మళ్ళీ చేయాల్సిన పని లేదు. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి? AWS STS గెట్ ఐఫన్ కాలర్ ఐఫన్ ఐడెంటిటీ. సో నేను నిన్ననే క్రియేట్ చేసిన కీస్, ఏం డిలీట్ చేయలేదు. సో అలానే ఉన్నాయి. ఓకే. అండ్ ఇంకా అవసరం అనుకుంటే, ఓకే, మీరు కీస్ ఒకలా అలా చేయకపోయి ఉంటే మీరు ఇక్కడ నుంచి కూడా పాస్ చేయొచ్చు. లెట్ మీ క్లోజ్ దిస్. ఇక్కడ కూడా మీరు పంపించవచ్చు. బై ద వే, నేను అలా చేస్తున్నాను, మీరు ఇక్కడ కూడా యాక్సెస్ కీ పంపించవచ్చు. యాక్సెస్ కీ. ఓకే, సో ఇక్కడ యాక్సెస్ కీ పెట్టి కింద సీక్రెట్ కీ, ఐఎమ్ సారీ, సో ఇక్కడ మీరు పంపించుకోవచ్చు యాక్సెస్ కీ, సీక్రెట్ కీ. బట్ ఎనీవే అదేం రికమెండెడ్ కాదు. సో ఎందుకంటే ఎక్స్పోజ్ అవుతాయి, మీ కీస్ ఎక్స్పోజ్ అయిపోతాయి. సో అందుకే నేను ఏం చేస్తాను, ఇక్కడ పంపించకుండా కీస్ని ముందే ఆథెంటికేషన్ సెటప్ చేసి పెట్టాను. గాట్ ఇట్? హలో, మేకింగ్ సెన్స్? ఓకే, సో కూల్ అండి. సో మీరు ఇక్కడ నుంచైనా చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ సరే, మీకు ఇక్కడ అంత కంఫర్ట్గా లేదు అనుకుంటే మీరు మీ గిట్ బ్యాష్ ఇక్కడ ఉంది కదా, 13th Marchలోకి వెళ్ళండి. సో రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, ఓపెన్ గిట్ బ్యాష్ కొట్టండి. సో ఇక్కడ నుంచైనా చేసుకోవచ్చు. సో ఎల్ఎల్. సో మీకు ఓకే. అయితే మీరు ఇక్కడ గమనించండి, మీరు ఎప్పుడైతే టెరాఫామ్ అప్లై చేశారో మీకు ఇక్కడ స్టేట్ ఫైల్ క్రియేట్ అయింది. కెన్ యూ సీ స్టేట్ ఫైల్? ఇందాక నేను చెప్పిన స్టేట్ ఫైల్ ఇదే. వాట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కీ కాంపోనెంట్ ఆఫ్ టెరాఫామ్. ఇట్ స్టోర్స్, ఇట్ రికార్డ్స్, ఓకే, ఇట్ విల్ మెయింటైన్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రొవిజన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ క్లౌడ్. ఇప్పుడు క్లౌడ్లో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్ అయింది? ఒక EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ అయింది, దాని డీటెయిల్స్ ఇక్కడ మెయింటైన్ చేస్తుంది. చూడండి, ఆ ఇన్స్టాన్స్, ఓకే, AWS ఇన్స్టాన్స్ అక్కడ క్రియేట్ అయింది. ఓకే, దాని AMI ఏంటిది, దాని ARN ఏంటిది చూడండి. దాని ARN ఎంత? 291E లాస్ట్కి. యూ కెన్ సీ హియర్ 291E. సో అది ఆ డీటెయిల్స్ని ఇది ట్రాక్ చేస్తుంది. ఓకే, ఆ డీటెయిల్స్ని ట్రాక్ చేస్తుంది. ఇది ఉంటేనే టెరాఫామ్కి కంట్రోల్ ఉంటుంది, స్టేట్ ఫైల్ ఉంటేనే ఆ ఐడి. అదర్వైజ్ ఇట్ వుడ్ నెవర్ నో ఏం జరుగుతుంది అనేది. ఈవెన్ ఇప్పుడు లెట్స్ ఏమేమి ఇన్స్టాన్సెస్ క్రియేట్ అయినా నాకు తెలియాలి అంటే, ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని తెలియాలంటే టెరాఫామ్ షో, మీరు టెరాఫామ్ షో అని కొట్టండి. యూ విల్ సీ ద ప్రొవిజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ ద క్లౌడ్. సో క్లౌడ్లో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్ అయి ఉంది? సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్ అయి ఉంది. సో దాని AMI ఇది, సో ARN ఇది. మీరు ఆ ప్లాన్ కొట్టినప్పుడు అన్ని నోన్ ఆఫ్టర్ అప్లై అని వచ్చినాయి. ఇప్పుడు అప్లై చేసేసినాం, సో దట్ యూ కెన్ సీ ఏ ఇన్స్టాన్స్ క్రియేట్ అయింది, ఆ ఇన్స్టాన్స్ ID ఏంటిది, దాని ఇన్స్టాన్స్ స్టేట్ ఏంటిది, రన్నింగ్లో ఉంది, టైప్ ఏంటిది, T2.micro, బ్లా 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 అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, దాని బ్లాక్ వాల్యూమ్ ఎంత, దాని మెటా డేటా ఏంటిది, దాని CPU ఏమేమి ఉన్నాయి, టెనెన్సీ ఏంటిది, ఎవ్రీథింగ్ యూ విల్ సీ హియర్. దాని ట్యాగ్స్ ఏంటిది, ఎవ్రీథింగ్. ఓకే, గెటింగ్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ ఇది లేదనుకోండి స్టేట్ ఫైల్, ఇంకా టెరాఫామ్కి కంట్రోల్ ఉండదు. ఓకే, టెరాఫామ్కి కంట్రోల్ కావాలంటే మీరు చూపిస్తాను చూడండి. LL నేను ఏం చేస్తాను అంటే దీన్ని మూవ్ చేస్తా, అరే దాన్ని రీనేమ్ చేస్తా సింపుల్గా. మూవ్ టెరాఫామ్ నేమ్ అంటే BKP_. ఓకే, సో టెరాఫామ్
ఓకే, లేదంటే బీకేపీ అండర్ స్కోర్ ఫైల్ అనేదో పెడతా. వెళ్ళదు. సో ఇప్పుడు మన దగ్గర స్టేట్ ఫైల్ ఉందా? లేదు, ఇది ఉంది కానీ దానికి స్టేట్ ఫైల్ అని తెలియదు. సో ఇప్పుడు నేను టెరాఫామ్ షో అని కొడుతున్నాను. టెరాఫామ్ షో. కెన్ యూ సీ ఏమని చెప్తుంది? స్టేట్ ఫైలే లేదని చెప్తుంది. సో ఏ రిసోర్సెస్ ఉన్నాయో దానికి తెలియదు, ఏ రిసోర్సెస్ ఉన్నాయో దానికి తెలియదు. సో ఓకే, ఎనీవే నేను మళ్ళీ మూవ్ చేస్తున్నా. మూవ్ ఈ బ్యాకప్ ఫైల్ ఏమైనా మూవ్ చేస్తున్నా, అంటే రీనేమ్ చేస్తున్నా, ఒరిజినల్ నేమ్తో రీనేమ్ చేస్తున్నా, టెరాఫామ్ డాట్ టీఎఫ్ స్టేట్. ఇప్పుడు మళ్ళీ టెరాఫామ్ షో కొట్టండి. ఎవ్రీథింగ్ అది వచ్చేసేస్తుంది. ఓకే, హోప్ యు ఆర్ సో గెటింగ్. ఇప్పుడు మనం వెయిట్ ఎన్నిసార్లు వెయిట్ రిసోర్సెస్ వెయిట్ చివర్లో అడగండి. సో ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటా. నా మ్యూట్లోకి వెళ్ళండి సార్. ఇప్పుడు లెట్స్ నేను టెరాఫామ్ డిస్ట్రాయ్ కొడుతున్నా. ఇప్పుడు నాకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పని లేదు. సో ఏమవుతుంది? టెరాఫామ్ డిస్ట్రాయ్ కొడితే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డిలీట్ అవుతుంది, డిస్ట్రాయ్. ఓకే, సో మళ్ళీ అది సేమ్ స్టేట్ ఫైల్ దగ్గర పోయి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చుకుంటుంది, డీటెయిల్స్ని చూపిస్తుంది. ఓకే, చూడండి రెడ్ కలర్ మైనస్. సో దీస్ విల్ బి డిస్ట్రాయిడ్. ఏమైపోతాయి? ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి, నలిఫై అయిపోతాయి. సో ఈ ఏఎంఐడి, ఇన్స్టాన్స్ ఐడి, ఎవ్రీథింగ్ విల్ బి వానిష్డ్, డన్. ఆర్ యూ షూర్? చూడండి, 0 to add, 0 to change, 0 to 1 to destroy. So would you like to destroy that? Yes. Destroy. మీరు ఇక్కడ చూస్తే అది టర్మినేట్ అయిపోతుంది. చూడండి, ఏది ప్రోడ్ టర్మినేట్ అయిపోయింది. సో ఈ రకంగా మీరు కన్సోల్లోకి లాగిన్ కావాల్సిన పని లేకుండానే ఇక్కడ టెరాఫామ్ నుంచే మొత్తం గేమ్ ప్లే చేయొచ్చు. మేకింగ్ సెన్స్? ఇప్పుడు నేను మీకు చూపించింది చాలా చిన్నది, బట్ ఒకవేళ కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్ని చిన్న అప్లై కమాండ్ తోటి మొత్తం సెటప్ చేసేయచ్చు. హలో, మేకింగ్ సెన్స్? అర్థమవుతుందని అనుకుంటున్నాం. సో లెటర్స్ అజ్యూమ్. ఓకే, సో లెటర్స్ అజ్యూమ్ మీరు కీ పేరుని పాస్ చేయాలనుకుంటున్నారు. ఎలా పాస్ చేయాలండి? ఇప్పుడు మీకు ఇది కూడా అర్థం చేసుకోవాలి, దీన్ని మాడిఫై చేయాలి ఈ కోడ్ని. యూ వాంట్ టు పాస్ కీ పేర్, ఎలా పాస్ చేయాలి? సో మీకు తెలియదు, సింపుల్ రైట్, మీకు తెలియదు, నాకు తెలుసు. ఓకే, ఐ నో ద ఆర్గ్యుమెంట్ నేమ్ ఇస్ కీ అండర్ స్కోర్ నేమ్. ఆర్గ్యుమెంట్ నేమ్ ఇస్ కీ అండర్ స్కోర్ నేమ్. లెట్స్ మీకు తెలియదు, యువర్ ఎ బిగినర్. ఏం చేయాలి? అగైన్ కమ్ అఫీషియల్ డాక్యుమెంటేషన్లో వెతకాలి. బట్ ఎనీవే మీకు ఇప్పుడు జీపీటీలు, ఏఐలు ఉన్నాయి కాబట్టి ఈజీగా టెరాఫామ్ AWS పాసింగ్ కీ పేర్ అని కొట్టండి. సో పాసింగ్ కీ పేర్ టు EC2 ఇన్స్టాన్స్. ఆర్గ్యుమెంట్ అదే చెప్తుంది. ఏంటిది ఆర్గ్యుమెంట్ పేరు? సో ఇది కీ పేర్ క్రియేట్ చేయడానికి, బట్ యూ వాంట్ టు పాస్ రైట్. సో పాస్ చేయడానికి కీ అండర్ స్కోర్ నేమ్, కీ అండర్ స్కోర్ నేమ్ ఆర్గ్యుమెంట్ మీకు ఇక్కడనే కనిపించేసేస్తుంది. సో కీ అండర్ స్కోర్ నేమ్. సో మీరు కీ పేర్ని పాస్ చేయొచ్చు. సో సింపుల్. ఇప్పుడు మన దగ్గర ఉన్న కీ ఏంటిదండి? ఐ థింక్ మన దగ్గర ఉన్నది బ్యాచ్ 17. సో క్లౌడ్లో ఏది ఉందో కూడా చూడాలి. సో మీరు ఇక్కడ చూస్తే డాష్ బోర్డ్ కీ పేజ్ బ్యాచ్ 17. సో కాపీడ్ బ్యాచ్ 17. సో కీ నేమ్ ఈక్వల్ టు బ్యాచ్ 17A, సంథింగ్ లైక్ దిస్. సో ఇప్పుడు ఈ కీ పేరు పాస్ అయిపోతుంది. సరే, నాకు నంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ కావాలి, 1 కాదు 2, 3 కావాలి. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఐఎమ్ ఆస్కింగ్ యూ. అగైన్ యూ నీడ్ టు రిలై ఆన్ గూగుల్. సో కమ్ హియర్. సో ఓకే, ఇక్కడ మీకు కనిపించేస్తుంది. ఆర్ ఎల్స్ మీకు ఇది కాకుండా కూడా యూ షుడ్ గో హియర్ అఫీషియల్ డాక్యుమెంటేషన్. ఇక్కడ మీకు ఎక్కడో దగ్గర రిఫరెన్స్ వస్తుంది. యూ షుడ్ సీ దట్ రిఫరెన్స్. ఒకవేళ మీకు ఎక్కడా దొరకట్లేదు అంటే యూ షుడ్ చెక్ దిస్ రిఫరెన్స్ ఆర్ యూజ్. చూడండి, ఇన్స్టాన్స్ టైప్ కంట్రోల్ కీ అండర్ స్కోర్ నేమ్. చూడండి, కీ అండర్ స్కోర్ నేమ్ ఆప్షనల్, కీ పేర్ ఆప్షనల్. మీకు డైరెక్ట్లీ కీ నేమ్ ఆఫ్ ద కీ పేర్ టు యూజ్ ఫర్ EC2 ఇన్స్టాన్స్. ఇలా లెట్స్ సే మీకు నంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ కావాలి,
కౌంట్, COUNT కౌంట్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కౌంట్, కోర్ కౌంట్ కాదు, నాట్ CPUs. I want number of instances. ఆర్ సిక్ అని అడగండి. సో AWS నంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ కౌంట్ ఆర్గ్యుమెంట్. సో ఆర్గ్యుమెంట్ పేరే కౌంట్. సో కౌంట్ ఆర్గ్యుమెంట్ యూ కెన్ సీ ఇక్కడ మీకు ఎక్కడో కనిపిస్తుంది. సో చూడండి కౌంట్. సో ఈ వేరియబుల్స్ మనం తర్వాత చూద్దాం, బట్ యూ కెన్ పాస్ ద కౌంట్. లెట్ అస్ అస్యూమ్ నాకు 2 కావాలి. సో మీరు ఇక్కడ కౌంట్ పెట్టండి. సో మెల్లిమెల్లిగా మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే దిస్ వే యూ విల్ లెర్న్. ఓకే, ఇది కోడింగ్ అని భయపడాల్సిన పని లేదు. స్టెప్ బై స్టెప్ యూ కెన్ లెర్న్. సో లెట్ మీ అప్లై నౌ. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? సో ఇప్పుడు ఇక్కడ నుంచి చేస్తాం. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచైనా చేయొచ్చు. మీరు ఇక్కడికి వచ్చి టెర్మినల్, న్యూ టెర్మినల్. సో ఇక్కడ గిట్ బ్యాష్, ఇక్కడ నుంచి మళ్ళీ చేయొచ్చు మీరు. బట్ లెట్స్ సే ఇక్కడ నుంచి చేసే బదులు నాకు ఇదంతా క్లమ్సీ ఉంది అనిపిస్తే నో ప్రాబ్లం, దీన్ని క్లోజ్ చేసుకోండి, ఇక్కడ నుంచి చేయండి. ఇక్కడేమో కోడ్ రాయండి. ఓకే, ఇక్కడ కోడ్ రాయండి, కోడ్ని సేవ్ చేసుకోండి, Ctrl+S. ఇక్కడ నుంచి అయినా చేసుకోవచ్చు మీరు. LL టెరాఫార్మ్ షో, ఏం లేదు, ఆల్రెడీ డిస్ట్రాయ్ అయిపోయినాయి అన్ని. LL cat main.tf కొట్టండి. ఓకే, మన కోడ్ అప్డేట్ అయింది, అప్డేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే టెరాఫార్మ్ ఇనిట్ కొట్టాలా వద్దా? డూ యూ థింక్ షుడ్ ఐ హిట్ టెరాఫార్మ్ ఇనిట్? నీడెడ్, నాట్ రిక్వైర్డ్. ఎందుకు నాట్ రిక్వైర్డ్? సరే కొట్టినా కూడా తప్పేం లేదు, ఆల్రెడీ అన్ని రెడీగా ఉన్నాయి. ఎందుకు? ఆల్రెడీ అది డౌన్లోడ్ అయ్యి ఉంది. ఏది? ఆ ప్రొవైడర్ ప్లగిన్. మళ్ళీ మీరు డౌన్లోడ్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో డైరెక్ట్లీ ఇంకా మీరు టెరాఫార్మ్ ప్లాన్, టెరాఫార్మ్ ప్లాన్. మీకు డ్రై రన్ కనిపిస్తుంది, ఒక ప్రివ్యూ కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్ని రిసోర్సెస్ యాడ్ కాబోతున్నాయి? 2 రిసోర్సెస్ యాడ్ కాబోతున్నాయి. ఓకే, సో నవ్ వాట్ ఐ విల్ డూ, అప్లై చేస్తా టెరాఫార్మ్ అప్లై. సో ఇప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు కింద ఎస్ అని ఇవ్వాల్సి వస్తుంది. సరే ఒకసారి చూపిస్తా చూడండి. అట్లా ఎస్ ఇవ్వడం ఇష్టం లేదు అనుకుంటే మీరు ఐఫన్ ఆటో అప్రూవ్ ఇవ్వచ్చు. చూడండి 2 రిసోర్సెస్, ఒకటేమో ఇన్స్టాన్స్ 0, మీకు చూడండి ఆ ఇండెక్స్ ఆఫ్ 0, ఇండెక్స్ ఆఫ్ 1. సో రెండింటికి సేమ్ AMI, రెండింటికి T2.micro ఉన్నాయి, మిగతా అన్ని నోన్ ఆఫ్టర్ అప్లై. సో 2 రిసోర్సెస్ టు బి యాడెడ్. ఓకే, ఎంటర్ ఏ వాల్యూ, ఎస్. 2 రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. రీఫ్రెష్, చూడండి ప్రాడ్, ఇవి 2 ఇప్పుడు క్రియేట్ కాబోతున్నాయి. గెటింగ్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్? హలో, ఎస్ ఆర్ నో? క్లియర్? ఓకే. సో ఇంకోటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడు టెరాఫార్మ్ అప్లై చేసినా, ఎప్పుడు టెరాఫార్మ్ డిస్ట్రాయ్ చేసినా, ఆ అప్డేటెడ్ ప్రొవిజన్ రిసోర్సెస్ ఆర్ అప్డేటెడ్ మాడిఫైడ్ రిసోర్సెస్, ఏదైతే మీరు ప్రొవిజన్ చేసిన రిసోర్స్ మాడిఫై అయినాయో, ఓకే, క్లౌడ్లో ఏ మాత్రం ఇప్పుడు మీరు అప్లై చేసినా, డిస్ట్రాయ్ చేసినా, ఆ ఏదైతే ఇక్కడ అప్డేట్స్ జరుగుతాయో అవన్నీ ఎక్కడ క్రియేట్ అవుతాయి? స్టేట్ ఫైల్లో క్రియేట్ అవుతాయి. సో మీరు ఎప్పుడు అప్లై కొట్టినా కూడా ఏమవుతుందంటే ఉన్న స్టేట్ ఫైల్ బ్యాకప్ అవుతుంది. చూడండి, ఉన్న స్టేట్ ఫైల్ బ్యాకప్ అవుతుంది, కొత్త స్టేట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఉన్న స్టేట్ ఫైల్ బ్యాకప్ అవుతుంది, కొత్త స్టేట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఐ విల్ షో యూ. చూడండి 2 క్రియేట్ అయినాయి. LL కొట్టండి. చూడండి ఇప్పుడు మనం హిట్ కొట్టిన తర్వాత, అంటే టెరాఫార్మ్ అప్లై కొట్టిన తర్వాత డేట్ ఇంత 2021. చూడండి 2020కి ఇది కొత్తది క్రియేట్ అయింది. కొత్త క్రియేట్ అయ్యే ముందే పాతది బ్యాకప్ అయింది. సో ఇప్పుడు 2 రిసోర్సెస్ క్రియేట్ అయినాయి కాబట్టి దీని డేటా పెరిగింది. ఇది బ్యాకప్ పాతది, అందులో ఏం లేదు. ఇట్లా ప్రతిసారి అది బ్యాకప్ తీసుకుంటుంది. సో హోప్ యు ఆర్ గెటింగ్ టెరాఫార్మ్. సో నౌ మ్యూట్లోకి వెళ్ళిపోండి. సరే మళ్ళీ ఒకసారి దీన్ని కావాలంటే ఇప్పుడు ఏం చేస్తా అంటే, ఇప్పుడు నేను డిలీట్ చేసిన అనుకోండి, ఇంకా వాటిని మాన్యువల్లీ డిలీట్ చేయడమే. సో ఇది ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోలే.
బ్యాకప్లో ఏముంటుంది, పాతది ఉంటుంది. ఇప్పుడు కరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తా అంటే టెరాఫామ్ డెస్ట్రాయ్ కొడతా. డెస్ట్రాయ్ కొడితే ఏమవుతుంది, ఈ ఈ స్టేట్ ఫైల్లో ఏదైతే డేటా ఉందో దాన్ని డెస్ట్రాయ్ చేస్తుంది. డెస్ట్రాయ్ చేసే ముందు దీన్ని బ్యాకప్ తీసుకుంటుంది. ఓకే, మీరు ఇప్పుడు నేను డెస్ట్రాయ్ కొడితే ఏం జరుగుతుందో చూడండి. ఈ స్టేట్ ఫైల్ ఏమో బ్యాకప్ స్టేట్ ఫైల్ అవుతుంది. డెస్ట్రాయ్ అయిన తర్వాత ఫ్రెష్ స్టేట్ ఫైల్ వస్తుంది, అది కొత్తది కనిపిస్తుంది. అంటే ఈ 10468 బైట్స్ ఏవైతే ఉన్నాయో అది బ్యాకప్ లా చూపిస్తుంది మీకు. అంటే ఏం జరిగిందో ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది మీకు. సో ఎంటర్. ఈ 2 ఇన్స్టాన్సెస్ డిలీట్ అవుతాయి. ఎస్. ఓకే, ఇవన్నీ మైనస్ అంటే ఇవన్నీ డిలీట్ కాబోతున్నాయి. ఎస్, ఎంటర్. సో ఈ డెస్ట్రాయ్ ప్రాసెస్లో ఈ స్టేట్ ఫైల్ మళ్ళీ బ్యాకప్ తీసుకుంటుంది అండ్ కొత్త స్టేట్ ఫైల్ మళ్ళీ క్రియేట్ అవుతుంది. డెస్ట్రాయ్ అయినా ఇప్పుడు మీరు కొట్టండి, ఎల్ఎల్ కొట్టండి. సి నౌ ఈ 10468 ఏదైతే ఉందో అది బ్యాకప్ లా వచ్చింది. ఇది ఫ్రెష్, ఇది అందులో ఇప్పుడు ఏం లేదు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, హోప్ యు గాట్ ఇట్. ఇక్కడ వరకు మీకు అర్థమైందా ఎవ్రీవన్? Bro, ఇది ఇప్పుడు ఆ VPC backup file అని subnet వన్ బై కాదు. వన్ వన్ బై వన్. యా, అట్ అరే, ఇప్పుడు ఆ backup file అని కాదు. ఓకే. మ్యాక్బుక్ ప్రో మాట్లాడండి. మీ పేరేంటిది బ్రో? గౌతమ్ బ్రో. గౌతమ్. మరి ఫుల్ నేమ్ తో జాయిన్ కావచ్చు కదబ్బా. ఇది సరే ఆప్షన్ చెప్పండి గౌతమ్, పర్వాలేదు. రేపటి నుంచి అయినా ఫుల్ నేమ్ తో జాయిన్ కండి. చెప్పండి గౌతమ్, మీ క్వశ్చన్ ఏంటి? అట్ టైం మల్టిపుల్ రీజన్స్ లో క్రియేట్ చేయొచ్చా బ్రో దీన్ని? చేయొచ్చు బ్రో, మనం ఇంకా ముందు ముందు అదే చేస్తాం. మల్టిపుల్ రీజియన్స్ లో చేయొచ్చు, మల్టిపుల్ క్లౌడ్స్ లో కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? నెక్స్ట్ మాట్లాడండి. విష్ణు చెప్పు. విష్ణు క్వశ్చన్ ఏంటిది? సార్ ఇది అంటే స్పెసిఫిక్ విపిసిలో స్పెసిఫిక్ సబ్నెట్ లో కూడా క్రియేట్ యా చేయొచ్చు. మనం ప్రాజెక్ట్ చేస్తాం కదబ్బా, ముందు ముందు అంతా మనం ప్రాజెక్ట్సే చేస్తాం. ఈ రోజు జస్ట్ మీకు ఐడియా కోసం. శివ చెప్పు బ్రో, నీ క్వశ్చన్ ఏంటి? సో మై క్వశ్చన్ వచ్చేసండి, ఇక్కడ మనం రాసే కోడ్కి ఇది ఫర్ సపోజ్ ఇంత ఇనిషియల్గా ఏడబ్ల్యూఎస్ మిస్ చేసాము, సో సమ్ రిక్వైర్డ్ పారామీటర్స్ మిస్ చేసాం అనుకోండి, ఆ వ్యాలిడేషన్స్ చూపించదండి ఇక్కడ ఇది? చూపిస్తుంది. ఇప్పుడు నేను AWS తీసేసాను, మీకు వెంటనే ఓకే. ఎర్రర్ వస్తుంది చూడండి. ఇది ఇచ్చేస్తుంది, నేను AWS తీసేసి. ఓకే, సో కంట్రోల్ ఎస్. ఓకే, సో ఓకేనా, ఇలా ఉంది. సో దిస్ ఈస్ ద వే అనుకుందాం. లేదంటే ఓకే. నేను ఇప్పుడు ఏం కావాలి మీకు, ఏమీ లేదనుకుందాం. ఓకే. ఓకే, ఓకే. ఆల్ రైట్. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, టెరాఫామ్ ఫస్ట్ షో కొడుతున్నాను. అందులో ఏం లేవు కదా. చూడండి, షో కొట్టేసరికి ఏమని చెప్తుంది, ప్రొవైడరా లేదని చెప్తుంది. ఓకే. గాట్ ఇట్. ఓకే. సో ఐడిలోనే వ్యాలిడేషన్ చేయదన్నమాట వెన్ వి ఐడిలో చేస్తుంది, వస్తుంది మీకు, అది కూడా వస్తుంది. ఎర్రలా వస్తుంది కానీ ఎందుకో ఇప్పుడు రావట్లేదు, కానీ ఐడిలో కూడా అదే. వస్తుంది. ఓకే. ఓకే, సో నార్మల్గా మనం జావా కోడ్ రాసేటప్పుడు ఐడిలో వస్తుందండి. చూపిస్తుంది ఇక్కడ కదా. కూడా వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. సంహవ్ ఇప్పుడు రావట్లేదు కానీ వస్తుంది. మేబీ అండ్ కొంచెం వన్ టైం. మోర్ థింగ్ అండి, ఈ టెరాఫామ్ లో మనకు ఈ ఈ ఈ కోడ్ లో బిల్డింగ్ బ్లాక్స్ అనేవి ఉంటాయి కదా, సో అవి చూసుకోవాలంటే మనం ఇంకా డాక్యుమెంటేషన్కి వెళ్ళి వెరిఫై చేసుకోవాల్సిందేనా, లేదంటే ఏదైనా సమ్ చెప్పండి. లేదంటే ఎక్కడన్నా అంటే ఎలా దాన్ని అప్రోచ్ ఎప్పుడైనా కూడా చేయాలంటే? అఫీషియల్ దగ్గర చూడాలండి. ఇప్పుడు ఓకే. అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఇది అల్టిమేట్. మీకు ఇప్పుడు ఇక్కడ ఏ ద్వారా వస్తుంది, ఇది ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది, అఫీషియల్ నుంచే అఫీషియల్ తెచ్చుకుంటుంది. డాక్యుమెంట్. సో నేను ఎందుకు మీకు అఫీషియల్ చెప్తున్నాను అంటే, ముందు ఓకే. ముందు ఎలాగో మనం ఏ చూస్తాం. ఓకే, కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంటర్వ్యూలో చెప్పాల్సింది ఏంటిది, ఐ రిఫర్ అఫీషియల్ డాక్యుమెంటేషన్. ఓకే, మీకు అఫీషియల్ డాక్యుమెంటేషన్ అసలు ఒకటి ఉంది అని మీకు చెప్పకపోతే వేస్ట్ అన్నట్టు. ఫస్ట్ నేను మీకు అఫీషియల్ డాక్యుమెంటేషన్ చూపిస్తున్నా, బట్ తర్వాత ఇప్పుడు అందరూ ఏ వాడుతున్నారు కానీ. ఓకే, దిస్ ఇస్ అఫీషియల్, వాడిస్తున్నాడు ఆథెంటిక్. ఓకే, ఇది ఇంకా అల్టిమేట్. ఎనీవే, సో నౌ మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు మీకు ఇది ఏముంది, లేదు ఏది ఇన్స్టాన్స్ టైప్ పైన AMI లేదు. నేను ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ ఇప్పుడు నేను ఒకలా అప్లై చేస్తే ఏమైంది, టెరాఫామ్. సరే, సో షో అని కొడుతున్నా. సో ఏంది స్టేట్ ఫైల్ ఏంది, ఏం లేదు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, టెరాఫామ్ ప్లాన్ అని కొడుతున్నా. ఏమైంది చెప్పండి, AMI లేదు. మీకు ఏమని చెప్తుంది, మిస్సింగ్ రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్. ఏం మిస్ అవుతుందంట, AMI is one of the
మస్ట్ బి స్పెసిఫైడ్ ఆర్గ్యుమెంట్ ఇట్లా మీకు చెప్తుంది. ముందు ముందు మీకు తెలుస్తుంది లేండి. ట్రబుల్ షూటింగ్ విల్ గెట్ టు నో. ఓకే, నేను చెప్పకుండా కూడా మీకు వచ్చేస్తుంది ఏఎంఐ. సో ఏంటిదా ఏఎంఐ మనం ఇందాక తీసుకుంది? ఓకే, లాంచ్ ఇన్స్టాన్స్. కంట్రోల్ సి. సో కూల్. సో మనం ఇంకొంచెం మాట్లాడదాం, ప్రొవైడర్ గురించి మాట్లాడదాం. ఓకే, సో ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం. సో డోంట్ వరీ, యూజువల్ గెట్ టు నో. ముందు ముందు ఇంకా మనం ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రొవైడర్ గురించి మాట్లాడుకుందాం. సి వాట్ ఈస్ దిస్ ప్రొవైడర్? మీకు అర్థమైంది వాట్ ఈస్ ప్రొవైడర్. అది సింపుల్గా చెప్పాలంటే క్లౌడ్ని రిఫర్ చేస్తుంది, అంతే కదండి. ఇప్పుడు ఈ పాటికి మీకున్న మెచ్యూరిటీ ఏంటిది? ఆ ప్రొవైడర్ అనేది ఓకే, ఇది క్లౌడ్ని రిఫర్ చేస్తుంది. ఇప్పుడు టెరాఫామ్ ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్పిన్అప్ చేయాలనేది ప్రొవైడర్ బ్లాక్ చూపిస్తుంది. అంటే ప్రొవైడర్ AWS అని చెప్తున్నా. బట్ ఏంటిది ఇది అంటే, ఇది బేసికల్లీ ఇది ఒక ఏపీఐ. నేను ఏం చేస్తున్నా అంటే, సో ఈ AWS అంటే ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే అది ఒక ఏపీఐ. సో ఆ ఏపీఐ రిలేటెడ్ ఇప్పుడు మామూలుగా కూడా మాన్యువల్లీ నేను యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవుతా, క్రియేట్ చేస్తా. బట్ ఆటోమేషన్ చేయాలంటే ఏం చేయాలి? సో ఆ AWSలో ఉన్న డెవలపర్స్, ఓకే, మీకు నేను AWS CLI టైంలో చెప్పాను. AWSలో ఉన్న డెవలపర్స్ ఏం చేయాలి? వాళ్ళు కోడ్ని డెవలప్ చేసి ఒక ఏపీఐని ఇవ్వాలి. దాన్ని మనం ప్రోగ్రామెటికలీ కాల్ చేయాలి. ఎస్ ఆర్ నో? AWSలో ఉన్న డెవలపర్స్ కోడ్ని డెవలప్ చేసి ఏపీఐ ఇస్తారు. ఆ ఏపీఐని మనం పైథాన్ ద్వారానో దేని ద్వారానో ప్రోగ్రామెటికల్లీ కాల్ చేయాలి. బట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రోగ్రామింగ్, అంతే కదా. మనం ప్రోగ్రామింగ్ ద్వారా కాల్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు మనకు. అందుకే ఆ హెవీ లిఫ్టింగ్ కూడా AWS కూడా తీసుకొని దాన్ని అబ్స్ట్రాక్షన్ ఇస్తుండు. అదే ఈ ఏపీఐ ప్రొవైడర్. మీకు అర్థమవుతుందా? ఆర్ ఐ కన్ఫ్యూజింగ్ యూ? యాక్చువల్లీ ఓకే, సో AWS ఆర్ అజ్యూర్ డెవలపర్స్ ఆ ఏపీఐ డెవలప్ చేసి ఆ ఏపీఐని మనకిస్తే మనం ఒక ప్రోగ్రామ్ రాసి ప్రోగ్రామ్ ద్వారా స్పిన్అప్ చేయాలి. బట్ వీఆర్ లీస్ట్ ఇంట్రెస్టెడ్. మనం ప్రోగ్రామ్ రాయాలనే ఇంట్రెస్ట్ మనకు లేదు. అందుకే వాడు ఏం చేస్తుండు, ఆ ఏపీఐని కూడా ఒక అబ్స్ట్రాక్షన్ లాగా, ఒక లేయర్ లాగా, ఓకే, ఒక ర్యాపర్ని డెవలప్ చేసి దాన్నే ప్రొవైడర్ అని మనకి ఇస్తుండు, అంతే. దట్ ఈస్ నథింగ్ బట్ అదొక సాఫ్ట్వేరే. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే చూడండి, గూగుల్లోకి వెళ్ళి సో కంట్రోల్ టెరాఫామ్ ప్రొవైడర్స్ అంటున్నాం. లెట్ మీ క్లోజ్ ఆల్ దీస్ థింగ్స్. మీరు టెరాఫామ్ ప్రొవైడర్స్ అని కొడితే బొచ్చడు ప్రొవైడర్లు ఉన్నాయి. అంటే టెరాఫామ్ అఫీషియల్లోకి వెళ్తే యుల్ సి ప్రొవైడర్స్. ఏంటివి ప్రొవైడర్? అదొక లాజికల్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ అప్స్ట్రీమ్ ఏపీఐ. ఏదైనా సరే మనం క్లౌడ్లో ఏదైనా సరే కాల్స్ అని ఏపీఐ కాల్సే. ఓకే, ఆ ఏపీఐ కాల్స్ టెరాఫామ్తో ఇంటరాక్ట్ కావడానికి మీకు ప్రొవైడర్ కావాలి. ఓకే, ఆ ఏపీఐని మనం ప్రోగ్రామెటికలీ కాల్ చేయాల్సిన అవసరం రాకుండా వాడే ఒక అబ్స్ట్రాక్షన్ ఇస్తుండు, లాజికల్ అబ్స్ట్రాక్షన్. దానికే ప్రొవైడర్ అని పేరు పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మీరు AWSలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే ది ప్రొవైడర్ వాడుకోవాలి. అజూర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే అజూర్ ప్రొవైడర్ వాడుకోవాలి. జీసీపీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే జీసీపీ ప్రొవైడర్ వాడుకోవాలి. ఇట్లా ఎన్నో ప్రొవైడర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీరు చూసే ఎన్నో ప్రొవైడర్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్రొవైడర్సే. ఓకే, సరే AWSని ఎట్లా వాడుకోవాలి? క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది చూడండి, యూజ్ ప్రొవైడర్. ఇది మనం కాపీ చేస్తాం. లేదు నాకు AWS వద్దు, నేను అజూర్లో క్రియేట్ చేయాలి. యూజ్ ప్రొవైడర్ అజూర్ RM అని ఉంటుంది చూడండి, అజూర్ RM చూస్తుండే. అజూర్ RM అంటే ఇక్కడ ప్లేస్లో ఏం పెట్టాలి? ప్రొవైడర్ ప్లేస్లో ఉండండి, AWS కాకుండా. సో అజూర్ RM అని పెట్టాలి, సంథింగ్ లైక్ దిస్. అప్పుడు అజూర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా జీసీపీలో పెట్టాలి. సో జీసీపీ ఆర్ గూగుల్ అని పెడతాం మనం. లేదు మీకు జీసీపీ కావాలంటే గూగుల్ అని పెడతాం అనుకుంటా. యూజ్ ప్రొవైడర్ గూగుల్ ప్రొవైడర్. ఓకే, అప్పుడు గూగుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. ఓకే, కాకపోతే ఇక్కడ కూడా ప్రొవైడర్స్ని క్లాసిఫై చేస్తే 3 టైప్స్ ఉన్నాయి: అఫీషియల్ ప్రొవైడర్స్, పార్ట్నర్ ప్రొవైడర్స్, కమ్యూనిటీ ప్రొవైడర్స్. అఫీషియల్ ప్రొవైడర్ అంటే హ్యాషీ కార్పోడే
వాడేదాన్ని డెవలప్ చేసి మెయింటైన్ చేస్తుండు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఓన్లీ అఫీషియల్ చెక్ చేస్తా. ఇవి ఈ 4 AWS, అజ్యూర్, 4 కాదు ఇవన్నీ కూడా కిందివి. ఇవన్నీ అఫీషియల్. AWS, అజ్యూర్, GCP, క్యూబర్నెటిస్, వీటికన్నిటికీ ప్రొవైడర్స్ని హ్యాషీ కార్పొరేట్ డెవలప్ చేసి మెయింటైన్ చేస్తుండు. డైరెక్ట్లీ వాటిని మనం వాడుకోవచ్చు. ఓకే, అంటే బేసికల్ అవి దే ఆర్ నథింగ్ బట్ APIs. సో వై APIs? టు ఇంటరాక్ట్ విత్ ద అండర్లయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టు ఎక్స్పోజ్ ద రిసోర్సెస్. ఓకే, ఇవి అఫీషియల్ ప్రొవైడర్స్. మరి వాట్ ఆర్ పార్ట్నర్ ప్రొవైడర్స్? పార్ట్నర్ ప్రొవైడర్స్ అంటే ఇప్పుడు ఈ అలీబాబా క్లౌడ్ ఉంది, OCI క్లౌడ్ ఉంది. సో దీనికి టెరాఫార్మ్ కూడా ఇవ్వట్లేదు డైరెక్ట్ అఫీషియల్గా. వీళ్ళే ఆ ప్రొవైడర్ని రెడీ చేసి హాషీ కార్పొరేట్ తోటి కొలాబరేట్ అయ్యండు. ఏమంటుండు టెరాఫార్మ్ తోటి, ఓకే మీరు ఇవ్వట్లేరు కదా, మేమే ఇస్తాం మా ప్రొవైడర్ని. ఓకే, మా ప్రొవైడర్ని మేమే రెడీ చేస్తాం, మీరు వెరిఫై చేసి పార్ట్నర్ లాగా తీసుకోండి. కొలాబరేటెడ్ ప్రొవైడర్ అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలి అంటే. ఓకే, సో వీళ్ళందరూ హ్యాషీ కార్పొరేట్ తోటి పార్ట్నర్ కొలాబరేషన్లో ఉన్నారు. అవి పార్ట్నర్ ప్రొవైడర్స్. అంటే దో టెరాఫార్మ్ కూడా ఇవ్వకపోయినా, హ్యాషీ కార్పొరేట్ ఇవ్వకపోయినా, వీ కెన్ ట్రస్ట్ దెమ్. దే ఆర్ వెరిఫైడ్ బై టెరాఫార్మ్, వెరిఫైడ్ బై హ్యాషీ కార్ప్. క్లియర్? ఇవన్నీ. అండ్ ఇది ఓపెన్ సోర్స్ కదా టెరాఫార్మ్. వేరే వాళ్ళు మీలాంటి నాలాంటి వాళ్ళు కూడా ప్రొవైడర్స్ని డెవలప్ చేయొచ్చు. అవి కమ్యూనిటీ ప్రొవైడర్స్, ఎవరి అవసరానికి తగ్గట్టు వాళ్ళు డెవలప్ చేస్తారు. చూడండి, ఇవన్నీ మీలాంటి నాలాంటి వాళ్ళు బిల్డ్ చేసినవి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రేపు నేను కూడా ఒక క్లౌడ్ లాంచ్ చేస్తా అబ్బా. ఇప్పుడు AWS లాగా, GCP లాగా నేను MC క్లౌడ్ లాంచ్ చేస్తా, అది MK మధుకిరణ్ క్లౌడ్ అని లాంచ్ చేస్తా. నేనేం చేస్తా, హైదరాబాద్లో ఒక రీజియన్ పెడతా, వరంగల్లో ఒక రీజియన్ పెడతా. చిన్న చిన్న డేటా సెంటర్లు, అక్కడో డేటా సెంటర్ ఇక్కడో డేటా సెంటర్ పెట్టి ఒక క్లౌడ్ లాంచ్ చేస్తా. ఓకే, మొత్తం UIBI అవన్నీ చేసేసి UI లాంటివి. బట్ టెరాఫార్మ్తో ఆటోమేట్ చేయొచ్చా అంటే, ఎప్పుడు ఆటోమేట్ చేయొచ్చు? నేను దానికి ఒక ప్రొవైడర్ని బిల్డ్ చేయాలి. నా డెవలపర్స్తో కూర్చొని ఒక ప్రొవైడర్ అంటే APIని రెడీ చేపియాలి. ఆ APIని రెడీ చేసి ఒక ప్రొవైడర్ లాగా చేసి ఇక్కడ కమ్యూనిటీలో అప్లోడ్ చేయాలి. వీలైతే పార్ట్నర్ లాగా వాళ్ళతో కొలాబరేట్ చేయాలి. అప్పుడు ఓకే, సో మీలాంటి వాళ్ళు ఒకవేళ నా MC క్లౌడ్ని వాడుకోవాలనుకుంటే త్రూ టెరాఫార్మ్ వాడుకోవచ్చు. మేకింగ్ సెన్స్? అర్థమవుతుందా? Yeah. ఎస్. ఇంకా మీకు లేమని చెప్తున్నా చూడండి, అంటే మీకు ఈ డౌట్ ఎప్పుడు రాకుండా ఉండడానికి. ఇప్పుడు ఈ స్విగ్గీ జొమాటో తెలుసు కదా, దానికి మీరు ఏం చేస్తారు? లెట్స్ ఇది మొబైల్ యాప్ అనుకుందాం. మీరు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి రిజిస్టర్ అయ్యి అక్కడ ఆర్డర్ పెడతారు. ఏమని పెడతారు? రెస్టారెంట్ ప్యారడైజ్, ఓకే, ఆర్ బవార్చి, సో ఐటమ్ బిర్యానీ, కౌంట్ ఒక బిర్యానీ, అడ్రస్, ఇట్లా మీరు పెడతారు. ఆర్డర్ పెడితే మీకు వస్తుంది. బట్ లెట్ us అజ్యూమ్ ఆ స్విగ్గీ వాడు కూడా వన్ డెవలపర్స్ ఒక API ప్రొవైడర్ని రెడీ చేసి, ఓకే, ఒక ప్రొవైడర్ని రెడీ చేసి ఇక్కడ అప్లోడ్ చేస్తే, అదేంది టెరాఫార్మ్ కంపాటబుల్ API ప్రొవైడర్ని అప్లోడ్ చేస్తే మీరు మీ కోడ్లో రాయొచ్చు. ఓకే, యూ కెన్ డూ దట్. మీ కోడ్లో ఏం చేయొచ్చు? రిసోర్స్, ఓకే, డైరెక్ట్లీ ఇట్లా మీరు కోడ్ రాసుకోవచ్చు. దో ఇది ప్రాక్టికల్ రికమెండెడ్ కాదు, బట్ మీకు ఈజీగా అర్థం కాదని చెప్తున్నా. దట్ ఈస్ హైలీ పాసిబుల్. మేబీ రికమెండెడ్ కాదు కానీ పాసిబుల్. రిసోర్స్ ఏంటిది? జొమాటో ఆర్డర్. సింపుల్గా మీరు ఏం చేయొచ్చు, ఇట్లా ఒక రిసోర్స్ బ్లాక్ రాసుకొని, సో AWS ఇన్స్టాన్స్ ప్లేస్లో జొమాటో ఆర్డర్, AMI ప్లేస్లో మేబీ రెస్టారెంట్, ఇన్స్టాన్స్ టైప్ ప్లేస్లో ఓకే, కౌంట్ ఎట్లా నెంబర్, ఓకే, ఇదేమో రెస్టారెంట్, AMI ప్లేస్లో రెస్టారెంట్, ఇది ఇన్స్టాన్స్ టైప్ ప్లేస్లో ఆర్డర్ టైప్ ఆర్ ఐటమ్ బిర్యానీ, సో అడ్రస్, ఇట్లా మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకోండి. మీరు టెరాఫార్మ్ అప్లై చేస్తే, ఓకే, మీరు టెరాఫార్మ్ అప్లై చేస్తే జొమాటో యాప్లో ఆర్డర్ ప్లేస్ అవుతుంది. గెటింగ్ ఇట్? సో దట్ ఈస్ హైలీ పాసిబుల్. అది రికమెండెడ్ కాదు, ఎందుకంటే అది ఫుడ్ ఆర్డర్. బట్ టెరాఫార్మ్ దాని పర్పస్ కాదు. టెరాఫార్మ్ ఇస్ బేసికలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్. బట్ మీకు ప్రొవైడర్ కాన్సెప్ట్ అర్థమైందా? ఎస్ మ్యామ్.
ఓకే, ఎస్ మధు. సో ఇది ప్రొవైడర్. సో ఒకవేళ మీరు మల్టీ క్లౌడ్ మీద వర్క్ చేస్తే మల్టిపుల్ ప్రొవైడర్స్ని వాడతారు. అప్పుడు మల్టిపుల్ టైమ్స్ ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, ప్రొవైడర్ అంటే ఏదో కాదు, ఇదే ఆ ప్రొవైడర్, ఆ సాఫ్ట్వేరే ప్రొవైడర్. మీరు డాట్ టెరాఫామ్లో చూస్తే ఇది టెరాఫామ్ ప్రొవైడర్ ప్లగిన్ సాఫ్ట్వేర్, ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. సరే, ఇది ఒకటి అర్థమైంది కదా మీకు? కూల్. నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే కౌంట్ 1 పెడతా. చూడండి, కౌంట్ 1 పెడుతున్నా, కంట్రోల్ సేవ్ చేస్తున్నా. సో ఎల్ఎల్ బ్రాడ్ ప్రొవైడర్ ఇవ్వలేదు. టెరాఫామ్ షో బ్రో ప్రొవైడర్ ఇవ్వలేదు. ఏడబ్ల్యూఎస్ కంట్రోల్ సేవ్ చేస్తున్నా. ఓకే, అందుకే ఇది ఫెయిల్ అయింది. ఇప్పుడు మళ్ళీ టెరాఫామ్ షో నో రిసోర్సెస్ లేవు. ఇప్పుడు క్యాట్ మెయిన్ డాట్ ఈఎఫ్ కొడుతున్నా. ఓకే, ఏం చేస్తున్నా ఇప్పుడు నేను టెరాఫామ్ అప్లై చేస్తున్నా. ఇంకా డైరెక్ట్ అప్లై చేసేస్తున్నా. ప్లాన్ కూడా అవసరం లేదు, అప్లై చేస్తున్నా. అండ్ సింగిల్ షాట్లో చేయాలంటే ఆ ఎస్ కూడా ఇక్కడనే ఇచ్చేస్తున్నా. ఎలా అంటే -ఆటో అప్రూవ్ ఏపీపీ ఆర్ఓవి అప్రూవ్ అంటే కింద మనం ఎస్ అని ఇస్తాం కదా, అది డైరెక్ట్లీ ఇచ్చేసినట్టు ఆటో అప్రూవ్ అంటే. టెరాఫామ్ అప్లై -ఆటో అప్రూవ్ అండ్ డైరెక్ట్లీ క్రియేట్ అయిపోతుంది. లెట్ ఇట్ క్రియేట్ ఇన్స్టాన్సెస్. రీఫ్రెష్ పెండింగ్ అంటే క్రియేట్ అవుతుంది. ప్రొడక్షన్ ఇన్స్టాన్స్ క్రియేట్ అవుతుంది. స్టిల్ క్రియేటింగ్. క్రియేట్ అయిందండి. ఓకే, సో నౌ లెట్ us assume నాకు చేంజ్ చేయాలండి. నా ఇన్స్టాన్స్ యొక్క ట్యాగ్ ప్రాడ్ ఉంది కదా, ప్రాడ్ కాదు, మేబీ నేను ప్రీ ప్రాడ్ అని చేస్తా, తర్వాత ప్రొడక్షన్ సర్వర్ అని పెడతా. చేయొచ్చా? వాట్ డూ యూ థింక్? ఇప్పుడు నేను ఇట్లా మారుస్తా. సో లేకపోతే మధు సర్వర్ అని పెడతా. మార్చొచ్చా? వాట్ డూ థింక్? ఇప్పుడు నేను కోడ్ మార్చి నేను మళ్ళీ అప్లై చేసిన. ఓకే, సో టెరాఫామ్ సరే ప్లాన్ చూద్దాం. సో చేంజ్ అవుతుంది, అప్లై చేసినా చేంజ్ చేసినా అవుతుందంటారా? వాట్ డూ థింక్? సరే పోనీ ఇక్కడనే డైరెక్ట్ మార్చిన అనుకుందాం. ఓకే, ఎవరో తెలియకుండా, ఇదేమో నేను టెరాఫామ్తో మేనేజ్ చేస్తున్నా, బట్ ఎవరో జూనియర్ ఇంజనీర్ ఇక్కడనే మార్చేసేసిండు. సో ఏం చేసిండంటే కిరణ్ సర్వర్ అని పెట్టండి. కిరణ్ సర్వర్. ఓకే, ప్రోడక్ట్ని కిరణ్ సర్వర్ అని పెట్టండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెట్టినా, మధు సర్వర్ అని పెట్టినా. ఇప్పుడు నేను పెడితే ఏమైనా ఎర్రర్ వస్తుందా? అప్లై అవుతుందా? వాట్ విల్ హ్యాపెన్? Override. క్రియేట్ అవుతుంది. ఇంకోటి Override. క్రియేట్ మేబీ ఇంకోటి క్రియేట్ ఎడిట్ అవుతుంది. విల్ సి ఏమైందంటే చూడండి, ఏమైతుందంటే ఆ ట్యాగ్ ఇప్పుడు కిరణ్ సర్వర్ అని ఉంది, అవునా? ఎవరో కిరణ్ సర్వర్గా మార్చాను. ఇప్పుడు అది ఏమైతుంది చూడండి, ఈ మీకు ప్లస్ ఉంటేనేమో క్రియేట్ అవుతుంది, మైనస్ ఉంటే డిస్ట్రాయ్ అవుతుంది. బట్ ఇట్లాంటి దీన్ని నెగేషన్ సింబల్ అంటారు. ఈ నెగేషన్ సింబల్ వచ్చిందంటే ఎడిట్ అవుతుంది, అప్డేట్ అవుతుంది. ఏమని అప్డేట్ అవుతుంది? కిరణ్ సర్వర్ కాస్త మధు సర్వర్గా అప్డేట్ అవుతుంది. సో ఎస్, చూడండి ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ కిరణ్ సర్వర్ పోయి ఇది అయిపోయిన తర్వాత రీఫ్రెష్ చేయండి, మధు సర్వర్గా అప్డేట్ అవుతుంది. గెటింగ్ ఇట్? సో మళ్ళీ మధు సర్వర్ నువ్వు ఇంకేమైనా మార్చుకుంటావా? మధు కిరణ్ అని పెడతావా? యా, యూ క్యాన్ డూ దట్. కిరణ్ కంట్రోల్ సేవ్ చేసిన, మళ్ళీ టెరాఫామ్ అప్లై చేస్తా. ఇప్పుడు ఏమైతుంది? మధు సర్వర్ కాస్త మధు కిరణ్ సర్వర్ అవుతుంది. సో మీకు ఏమర్థమైంది ఇప్పుడు? ఓకే, మీరు ఎడిట్ చేస్తే అప్డేట్ అవుతుందని అర్థమైంది. ఎస్ సార్ నో? సరే, నా నా రిక్వైర్మెంట్ ఏంటిది అంటే, సరే ట్యాగ్స్ కాదు, ఐ వాంట్ టు చేంజ్ ద కీ నేమ్. సో బ్యాచ్ 17 ఏ కీ కాదు, నాకు వేరే కీని అప్డేట్ చేయాలనుకుంటున్నా. ఏ కీని అప్డేట్ చేద్దాం? ప్రాబబ్లీ ఐ వుడ్ లైక్ టు అప్డేట్ ఆ కీ పేరు దేంతో అప్డేట్ చేస్తా అంటే రమణి కీతో అప్డేట్ చేస్తా. ఓకే, రమణి కీతో అప్డేట్ చేస్తా. పాసిబులా అండి? అయిద్దా? ఐఎమ్ ఆస్కింగ్ యూ. రిసోర్స్ డిస్ట్రాయ్ అయ్యి
ఐ థింక్ సో ఐమ్ ఆస్కింగ్ యూ ఫస్ట్ క్రియేట్ అవుతుంది. ఎందుకలా? ఇదేమో అప్డేట్ అవుతుంది కదా, మరి అదెందుకు అలా అయింది? మీ ఉద్దేశం అలా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థం చేసుకోండి, క్వశ్చన్ అర్థం చేసుకోండి. నేను ట్యాగ్స్ని అప్డేట్ చేసిన, బ్రహ్మాండంగా అప్డేట్ అయింది. ఇప్పుడు నేను కీ నేమ్ని కూడా అప్డేట్ చేయాలనుకుంటున్నా, ఆర్ ఇన్స్టాన్స్ ఏదో ఒకటి ఇట్లా అప్డేట్ చేయాలనుకుంటున్నా. అప్డేట్ అవుతుందా మరి? చూద్దాం. ఈ లేదు కదా. సో ఉంది, రమణికి ఉంది. సో టెరాఫామ్ అప్లై. ఓకే, సో నేను ఇప్పుడు మళ్ళీ అప్లై చేస్తాను. ఏమైందో చూడండి. Spelling టెరాఫామ్ అప్లై. చూడండి ఏమైతుందంటే, సి హియర్, ఈసారి అప్డేట్ అయితే లేదు, ఈసారి ఏకంగా రీప్లేస్ అవుతుంది. అంటే పాతది టర్మినేట్ అయ్యి, పాత ప్రొడక్షన్ సర్వరు మధు సర్వరు టర్మినేట్ అయ్యి ఈసారి ఏకంగా కొత్తదే వస్తుంది. పాతది టర్మినేట్ అయ్యి చూడండి, 1 to యాడ్, 0 to చేంజ్, 1 to డిస్ట్రాయ్. అంటే పాతది డిస్ట్రాయ్ అయ్యి కొత్తది యాడ్ అవుతుంది. ఓకే, సో ఆ కీ పేరు ఏమవుతుంది? రీప్లేస్ అవుతుంది. బ్యాచ్ 17 ఏమన్నది కాదు సార్, రమణి కీ తోటి ఫోర్స్ రీప్లేస్మెంట్ జరుగుతుంది. పాత అన్నీ ఎగిరిపోతాయి, కొత్త యాడ్ అవుతాయి ప్లస్. సో ఎస్ అని కొట్టండి. సో ఏమవుతుందో చూడండి, పాతది డిస్ట్రాయ్ అవుతుంది, ఈ సిఎఫ్ కాస్త లాస్ట్ది, కొత్త ఇన్స్టాన్స్ క్రియేట్ అయిపోయి. చూడండి ఎందుకు అలా. సో సర్వర్ లోకి వెళ్ళడానికి అది మ్యాండేటరీ కాబట్టి సో అలా తీసుకుంటుందా, సో అలా మీరు అర్థం చేస్తుందా? చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ టెరాఫామ్ ఏం లేదు, ఈ ఏడబ్ల్యూఎస్ ప్రాపర్టీ అది. ఇది ఇప్పుడు మామూలుగా దీని ట్యాగ్స్ మార్చొచ్చా? మార్చొచ్చు, మాన్యువల్లీ మార్చొచ్చు. బట్ దీని కీ పేరు మాన్యువల్లీ మార్చొచ్చా మీరు? మార్చలేము. ఒక్కసారి కీ పేరు సెట్ అయిందంటే దానికి ఇంకో కీ పేరుతో మనం అప్డేట్ చేస్తామా? మాన్యువల్ ఎప్పుడైనా చేసామా? లేదు. నెవర్ డిడ్ ఇట్. సో సేమ్ థింగ్, అంటే అది ఇమ్యూటబుల్ ప్రాపర్టీ. ఈజ్ ఇట్ మ్యూటబుల్ ప్రాపర్టీ ఆర్ ఈజ్ ఇట్ ఇమ్యూటబుల్ ప్రాపర్టీ? ఒకవేళ అది ఇమ్యూటబుల్ ప్రాపర్టీ అయితే టెరాఫామ్ అయినా ఏం చేయలేదు, ఉన్నది తీసేసి కొత్తది క్రియేట్ చేస్తుంది. లేదు మ్యూటబుల్ ప్రాపర్టీ, ఇప్పుడు దీన్ని లేబుల్స్ మార్చొచ్చు, మీరు మాన్యువల్లీ మారిస్తే అక్కడ కూడా మార్చొచ్చు. గెటింగ్ ఇట్? ఓకే, మీరు మాన్యువల్లీ ఇక్కడ మార్చగలిగితే టెరాఫామ్ కూడా మారుస్తుంది. ఇక్కడనే మీరు మార్చలేరు, టెరాఫామ్ ఎలా మారుస్తుంది? ఎస్ సార్ నో? టెరాఫామ్, ఓకే, సో దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఒకటి ఏంటి అంటే మీరు కన్సిడర్ చేయాల్సింది, ఈజ్ ఇట్ మ్యూటబుల్ ఆర్ ఈజ్ ఇట్ ఇమ్యూటబుల్. అలా ఇమ్యూటబుల్ అనుకోండి, టెరాఫామ్ ఏం చేయదు, దాన్ని డిస్ట్రాయ్ చేసి మళ్ళీ కొత్తది క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే టెరాఫామ్ షుడ్ మెయింటైన్ ద స్టేట్. ఓకే, అది బేసికలీ దట్ విల్ మెయింటైన్ డిజైర్డ్ స్టేట్. మీరు ఓకే, మీకు మీరు ఫైల్లో ఏదైతే ఉంటుందో మీ .tf ఫైల్లో, దాన్ని డిజైర్డ్ స్టేట్ అంటారు. అంటే దాంట్లో మీరు ఏదైతే కాన్ఫిగరేషన్ పెడతారో, క్లౌడ్లో ఏదైతే ఉందో అది కరెంట్ స్టేట్. ఓకే, మీ .tf ఫైల్లో ఉన్నది డిజైర్డ్ స్టేట్, క్లౌడ్లో ఉన్నది కరెంట్ స్టేట్. సో టెరాఫామ్ మీరు అప్లై చేస్తే డిజైర్డ్ స్టేట్ని ఇక్కడ తేవాలి. ఓకే, మీరు ఎప్పుడు అప్లై చేసినా డిజైర్డ్ స్టేట్ని ఇక్కడ తేవాలి. ఓకే, డిజైర్డ్ స్టేట్ని ఇక్కడ కూడా తేవాలి. బట్ ఆల్రెడీ మీరు ఏమని చెప్తుండ్రు, కీ పేరుని మార్చు అంటుండ్రు డిజైర్డ్ స్టేట్లో. ఇక్కడ కీ పేరు మార్చేలా ఉందా? లేదు. అందుకే ఉన్నదాన్ని తీసేసి మళ్ళీ కొత్తగా తెస్తుంది. డిజైర్డ్ స్టేట్ షుడ్ బి ఈక్వల్ టు కరెంట్ స్టేట్ అయ్యేటట్టు చూస్తుంది. గెటింగ్ ఇట్? హలో? అండ్ ఈ ప్రాసెస్లో మీరు మళ్ళీ అప్లై చేసిండ్రు అనుకోండి, లెట్ అస్ అజ్యూమ్. ఓకే, సో రీఫ్రెష్. ఏది ఇక్కడ ఉంది రన్నింగ్ సర్వర్, మధుకిరణ్ సర్వర్ అంతా బాగానే ఉంది. నేను మళ్ళీ అప్లై చేసిన, ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఇంకోటి క్రియేట్ అవుతుందా? టెరాఫామ్ అప్లై చెప్పండి. నేను ఇప్పుడు మళ్ళీ అప్లై చేసిన, ఇప్పుడు మళ్ళీ ఏమైతే ఇప్పుడు టెరాఫామ్ అప్లై కొడితే ఇంకోటి క్రియేట్ అవుతుందా? అవ్వదు. ఆర్ యు ష్యూర్? నో, ఇంకోటి క్రియేట్ కాదు. ఎందుకు? యువర్ డిజైర్డ్ స్టేట్ ఈక్వల్ టు కరెంట్ స్టేట్, అంతే కదా. ఆల్రెడీ మీ డిజైర్డ్ స్టేట్ అంటే మీ ఫైల్లో ఉన్న డిజైర్డ్ స్టేట్
క్లౌడ్లో ఉన్న కరెంట్ స్టేట్ సేమ్ ఉంది. ఇంకా మళ్ళీ మళ్ళీ చేయదు. దీన్నే ఏమంటారు అంటే ఐడెంపోటెంట్ ప్రాపర్టీ ఆఫ్ టెరాఫామ్ అంటారు. ఓకే, స్పెల్లింగ్ ఐఎమ్ నాట్ షూర్. యా, దిస్ ఈస్ కాల్డ్ idempotent property of a terraform. Getting it? Now did you understand what is desired state, what is current state, and what is idempotent property of terraform? అంటే ఒక్కసారి ఆల్రెడీ డిజైర్డ్ స్టేట్ అచీవ్ అయితే మీరు మళ్ళీ ఎన్నిసార్లు అప్లై చేసినా ఇంకా ఏం చేంజ్ కాదు. అదే ఐడెంపోటెంట్ ప్రాపర్టీ. అండ్ డిజైర్డ్ స్టేట్ కరెంట్ స్టేట్ మధ్యలో మీకు తెలుసుకోవాల్సింది ఏంటిది? ఈజ్ ఇట్ మ్యూటబుల్ ఆర్ ఈజ్ ఇట్ ఇమ్యూటబుల్? మ్యూటబుల్ అయితే చేంజ్ చేస్తుంది, ఇమ్యూటబుల్ అయితే డిస్ట్రాయ్ చేసి కొత్తది క్రియేట్ చేస్తుంది. హలో మై డియర్ ఫ్రెండ్స్, క్లియర్? కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చిందా? క్లియర్. ఓకే, సో ఓకే కూల్. మనము రేపు ఒక మినీ ప్రాజెక్ట్ చేద్దాం. ఓకే, ఇంకా మీకు బెటర్గా అర్థం కావడానికి టుమారో వీ విల్ డూ ఏ మినీ ప్రాజెక్ట్. బట్ ఈరోజు మనం నేర్చుకుంది ఏంటి అంటే టుడే వి అండర్స్టూడ్ లైఫ్ సైకిల్ ఆఫ్ టెరాఫామ్. సో ఏంటిది లైఫ్ సైకిల్? బేసికల్ వాట్ ఈస్ టెరాఫామ్? ఇట్స్ ఇన్ఫ్రా యాజ్ అ కోడ్ టూల్ వేర్ యూ కెన్ క్రియేట్, మోడిఫై, డెస్ట్రాయ్ అన్నీ చేసినాం ఈరోజు మనం. వి క్రియేటెడ్, వి మోడిఫైడ్, వి డెస్ట్రాయిడ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజింగ్ .tf కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఎస్ సార్ నో? బట్ మనం EC2 పైన చేసినాం. యా, సో ఈ లైఫ్ సైకిల్ ఏంటిది? ఫస్ట్ విల్ రైట్ ద కోడ్, we will initialize that and we will plan it. Plan ఎందుకు? For preview and review, and we'll apply that and we'll finally destroy that. Okay, and okay. సో ఈ రైట్ ఏంటిది? విల్ డిఫైన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం .tf ఫైల్ ఎక్స్టెన్షన్ తోటి కోడ్ రాస్తాం. ఓకే, మనం ఓన్లీ ఇప్పటికైతే మెయిన్ .tf నేర్చుకున్నాం, బట్ మీకు ఇవన్నీ తర్వాత అర్థమవుతుంది. వాట్ ఈస్ దిస్ ప్రొవైడర్, వాట్ ఈస్ దిస్ వేరియబుల్, యూ విల్ గెట్ టు నో. దెన్ వీ విల్ ఇనిషియలైజ్ టెరాఫామ్ ఇనిట్ ద్వారా. ఏం చేస్తుంది ఇనిషియలైజ్? బట్ .terraform అనే హిడెన్ ఫోల్డర్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకు నేను హిడెన్ ఫోల్డర్ అంటున్నా అంటే మీరు ఇక్కడ LL కొట్టండి, మీకు కనిపించదు, అది డాట్తో ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఓకే, ఓకే, బట్ అది యాక్చువల్లీ హిడెన్ ఫోల్డర్. మీరు హిడెన్ ఫోల్డర్ చూడాలంటే ఏం చేయాలి? LS-LA గుర్తుందా? లైనక్స్లో చెప్పాను. సో అలా, సో ఒక హిడెన్ ఫోల్డర్ని క్రియేట్ చేస్తుంది, రిక్వైర్డ్ ప్లగిన్స్ని డౌన్లోడ్ చేస్తుంది, ప్రొవైడర్ ప్లగిన్ని, దట్ బేసికలీ సెటప్స్ అండ్ ప్రిపేర్స్ ద ఎన్విరాన్మెంట్. టెరాఫామ్ ప్లాన్ ఏం చేస్తుంది? అదొక డ్రై రన్. ఓకే, సో ఇట్ విల్ షోస్ వాట్ టెరాఫామ్ విల్ క్రియేట్ బిఫోర్ ఇట్ యాక్చువల్లీ క్రియేట్స్. Okay, it's just a preview, it's just a dry run. మీకు కనిపిస్తుంది ప్లస్ ఉంది అంటేనేమో క్రియేట్ అవుతున్నట్టు, మైనస్ ఉంటే డిలీట్ అవుతున్నట్టు రెడ్లో, ఈ నెగేషన్ సింబల్ ఉంటే మోడిఫై అవుతున్నట్టు. అండ్ యూ విల్ అప్లై దట్, యాక్చువల్లీ అవుతుంది. ఓకే, ఆల్ చేంజెస్ విల్ బి అప్లైడ్ అండ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద క్లౌడ్. సో okay, and Terraform destroy, it will destroy the infrastructure. And you understood the state file. What is state file? It is something, it stores the provisioned infrastructure over cloud. Okay, Terraform maintains a state file. It stores provision infra, okay, provision infra of the cloud in a file called terraform.tf state. Yeah, రిసోర్స్ ఐడీస్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాపింగ్ అవన్నీ చూసుకుంటుంది. సో ఇది వర్క్ ఫ్లో. మీరు కోడ్ రాస్తారు, ఇనిట్ చేస్తారు, ప్లాన్ చేస్తారు, అప్లై చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. బట్ రియల్గా డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు అంటే, డెవాప్స్ ఇంజనీర్ డెవలపర్ కోడ్ రాస్తాడు. ఓకే, దాన్ని గిట్లో పెడతాడు. ఓకే, దాన్ని రియల్ టైంలో గిట్లో పెడతారు. మనం ఎనీవే డెవాప్స్ నేర్చుకుంటాం కదా, CI/CDతో ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఆ CI/CD ద్వారానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటికలీ క్రియేట్ అవుతుంది. మనం ముందు చూస్తాం. ఓకే, సో ముందు చూస్తాం. ఇది మీకు ఈ మూమెంట్కి అవసరం లేదు, జస్ట్ మీకు అది హై లెవెల్ ఐడియా కోసం. అండ్ వాట్ ఈస్ ప్రొవైడర్? యూ అండర్స్టూడ్, ఇట్స్ ఎ ప్లగిన్ that allows Terraform to interact with external platforms like AWS, Azure. In fact, it's a logical abstraction of API. What is provider? మీకు ఆల్రెడీ అర్థమైంది, a logical abstraction, ఒక ర్యాపర్ అది ఆఫ్ API. ఎగ్జాంపుల్ ప్రొవైడర్ మీకు అర్థమైంది కదా. సో
ఇదేం చేస్తుంది ప్రొవైడర్? ఇట్ కమ్యూనికేట్స్ విత్ ద క్లౌడ్ అండ్ పర్ఫార్మ్స్ ఆపరేషన్స్ లైక్ రిసోర్సెస్ క్రియేట్ చేయడం, మాడిఫై చేయడం, డిలీట్ చేయడం అవన్నీ. ఓకే, నౌ యూ కెన్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్ సో ఫార్. రేపు టుమారో వీ హ్యావ్ క్లాస్. రేపు సాటర్డే, రేపు క్లాస్ ఉంది. సో ప్లీజ్ బీ ప్రిపేర్డ్ అండ్ ఐ వాంట్ యువర్ కోఆపరేషన్. ఓకే, సేమ్ టైం 7 PM వీ విల్ డూ అ మినీ ప్రాజెక్ట్. మనం AWS టైంలో ప్రాజెక్ట్ చేసాం, గుర్తుందా? మినీ ప్రాజెక్ట్ వీ క్రియేటెడ్ అ VPC. డూ యూ రిమెంబర్? AWS టైంలో మనం ఒక VPC క్రియేట్ చేసినాం. ఓకే, సో 2 అవైలబిలిటీ జోన్స్లో సబ్నెట్స్ క్రియేట్ చేసినాం, పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్. పబ్లిక్ సబ్నెట్లో రిసోర్స్ లాంచ్ చేసినాం, యాక్సెస్ చేసినాం, వర్క్ అయింది. ఇక్కడ రిసోర్స్ లాంచ్ చేసినాం, యాక్సెస్ చేసినాం, వర్క్ కాలే. సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ మళ్ళీ ఇప్పుడు మనం AWS టెరాఫామ్తో చేయబోతున్నాం. సో బీ ప్రిపేర్డ్. అడగండి మ్యామ్. సమ్వన్, ఐ థింక్ సృజన, అడగండి మీ క్వశ్చన్. మధు గారు, యాక్చువల్ గా ఇప్పుడు మనము ఇన్ని రోజులు AWS లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా చేసాం కదా అవన్నీ. ముందు ముందు మొత్తం ఇలానే చేయాల్సి ఉంటది కదా, ఐ మీన్ రియల్ టైమ్ లో. బోత్ వేస్ లో చేస్తారు, అవును. అంటే ఓన్లీ ఇదే వేలో చేస్తామా, లేకపోతే అలా లేదు, మనకి డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. అయితే మీరు ఇంకా వేరే కొన్ని టర్మ్స్ నాకు తెలియదు, అంటే ఇప్పుడే నాకు స్టార్టింగ్ కదా, మీరు డాకర్స్ అని ఇంకా ముందు క్యూబర్నెటిస్ ముందు సంథింగ్. తెలుస్తుంది, ఇంకా మనకు డెవాప్స్ స్టార్ట్ కాలే కదా. సో డెవాప్స్ బ్యాచ్ ఈ మంత్ ఎండ్ స్టార్ట్ అయింది. టెరాఫార్మ్ మరి ఇట్ కమ్స్ అండర్ అండి? ఇట్ కమ్స్ అండర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. యా, బేసికల్లీ ఇది లూజ్లీ లింక్డ్. ఇది కూడా డెవాప్స్ అని అనుకోండి. ఓకే, అది ఇది రెండు డెవాప్స్ కలిపే కాదా కదా, అనేది డౌట్. డెవాప్స్ అండి, అన్ని డెవాప్స్ ఇస్ అంబ్రెల్లా. ఓకే, క్లౌడ్ అండ్ డెవాప్స్ ఆర్ ఇంటర్లింక్డ్. ఓకే, అది బట్ మీకు డిజైర్డ్ కావాల్సింది స్టేట్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇప్పుడు చెప్పారు కదా డిజైర్డ్ స్టేట్ అనేది ఎప్పుడు అచీవ్ అవుతుంది అని. సరే, ఒక్కసారి రికార్డింగ్ మళ్ళీ చూడండి. ఎనీవే నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో మీరు ఫైల్ రాస్తారు కదా డిక్లరేటివ్ ఫామ్ లో .tf ఫైల్. ఓకే, దిస్ ఫైల్, వెయిట్ మీరు మ్యూట్లోకి వెళ్ళిపోండి. దిస్ ఫైల్ ఈజ్ నథింగ్ బట్, ఇది మీరు డిక్లరేటివ్ ఫామ్ లో ఫైల్ రాశారు. నాకు ఈ క్లౌడ్ లో, ఈ రీజియన్ లో, ఈ AMI తోటి, ఈ ఇన్స్టాన్స్ టైప్ తో, ఈ కీ పేర్ తోటి నాకు రిసోర్సెస్ క్రియేట్ చేయి. దట్ యు ఆర్ డిక్లేరింగ్. దిస్ ఈజ్ యువర్ డిజైర్డ్ స్టేట్ బికాస్ యూ వాంటెడ్ ఇట్, యూ ఆర్ డిజైరింగ్ ఇట్, బికాస్ దిస్ ఈజ్ యువర్ డిజైర్డ్ స్టేట్. సో క్లౌడ్ లో ఏదైతే ఉందో AWS లో అది కరెంట్ స్టేట్. అక్కడ ఏదైతే ఉందో అది కరెంట్ స్టేట్. ఎప్పుడైతే మీరు టెరాఫామ్ అప్లై చేస్తారో, ఓకే, టెరాఫామ్ విల్ అప్లై అండ్ ఇట్ విల్ మేక్ షూర్ యువర్ డిజైర్డ్ స్టేట్ ఇక్కడ కరెంట్ స్టేట్ గా రావాలి. అంటే డిజైర్డ్ అంటే లేదు, అది జస్ట్ ఉంది అంతే, అది మీ రిక్వైర్మెంట్. కరెంట్ స్టేట్ అంటే అది యాక్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది అని మీనింగ్. సో ఇది డిజైర్డ్ స్టేట్, ఇది కరెంట్ స్టేట్. ఒక్కసారి డిజైర్డ్ స్టేట్ అప్లై చేస్తే కరెంట్ స్టేట్ వచ్చేసింది అంటే నవ్ యువర్ డిజైర్డ్ స్టేట్ ఈక్వల్ టు కరెంట్ స్టేట్. యువర్ డిజైర్డ్ స్టేట్ ఈక్వల్ టు కరెంట్ స్టేట్ అయింది అనుకుందాం. ఆ తర్వాత నుంచి మీరు ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా, ఓకే, ఆ తర్వాత నుంచి మీరు ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా ఆల్రెడీ డిజైర్డ్ స్టేట్ ఈక్వల్ టు కరెంట్ స్టేట్ కాబట్టి ఇంకా టెరాఫామ్ మళ్ళీ ఏం చేంజ్ చేయదు. దాన్నే ఐడెంపోర్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ టెరాఫామ్ అంటారు. లెట్ అస్ అజ్యూమ్ ఇక్కడ మీరు ట్యాగ్ చేంజ్ చేసిండ్రు, ఓకే, ఇక్కడ వేరే ట్యాగ్ ఉంది, ఇక్కడ మీరు మార్చిండ్రు అంటే డిజైర్డ్ స్టేట్ ఏంది, మీరు ఇంకేదో ట్యాగ్ మార్చండి అని చెప్పారు. కరెంట్ స్టేట్ లో ఏముంది, సేమ్ మధుకిరణ్ అనే ఉంది, బట్ ఇక్కడ మీకు సృజన అని కావాలి ఇప్పుడు డిజైర్డ్ స్టేట్. సో మీరు అప్లై చేశారు. సో దేర్ ఇస్ అ చేంజ్, డిజైర్డ్ స్టేట్ ఈక్వల్ టు కరెంట్ స్టేట్ కాదు. సో అది అప్లై చేస్తుంది. కానీ ఈ అప్లై చేసే ప్రాసెస్ లో ఈజ్ ఇట్ మ్యూటబుల్ ఆర్ ఇమ్యూటబుల్? ట్యాగ్స్ మ్యూటబుల్, ఎవరైనా మార్చొచ్చు. అంటే దానికి సర్వర్ని టర్మినేట్ చేయాల్సిన పని లేదు, దానికి సర్వర్ని టర్మినేట్ చేసి కొత్తది క్రియేట్ చేయాల్సిన పని లేదు. సో డైరెక్ట్లీ చేంజ్ చేసేస్తుంది. అదే ఇప్పుడు కీ పేర్ మార్చాలి, కీ పేర్ మార్చాలి అంటే డైరెక్ట్లీ మార్చలేరు. AWS ఇన్స్టాన్స్ కి కీ పేర్ మార్చలేం. సో ఆ ఇన్స్టాన్స్ నే డిలీట్ చేసేసి కొత్త ఇన్స్టాన్స్ ని క్రియేట్ చేస్తుంది. సిమిలర్లీ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నానండి. లెట్స్ నేను AMI మారుద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇది ఏం ఇన్స్టాన్స్, EC2 ఇన్స్టాన్స్ కదా. నేను ఉబంటు AMI పెడతా, ఏం జరుగుతుంది? మళ్ళీ కొత్త అవ్వదు. ఓకే, ఇప్పుడు
అప్డేట్ అవుతుందా? ఇప్పుడు నా సర్వర్ ఉంది, ఇది EC2 లైనక్స్ అని, నేను ఓఎస్ మారుద్దాం అనుకుంటున్నా ఉబంటుగా. డైరెక్ట్ దీంట్లో ఉబంటుగా మార్చొస్తుందా? నో. మామూలుగా లేదు. మామూలుగా కూడా మార్చలేము, బికాస్ దట్ ఈస్ ద ఇమ్యూటబుల్ ప్రాపర్టీ. అందుకే టెరాఫామ్ కూడా దీన్ని డిలీట్ చేసేసి కొత్త ఉబంటు ఇన్స్టాన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ఇది వెరీ బిగినింగ్, మీకు ముందు ముందు మెల్లిగా అర్థమవుతాయి. ఓకే, ఇది జస్ట్ బిగినింగ్. సో ఎవరికైనా అర్థం కాకపోతే రికార్డింగ్స్ కపుల్ ఆఫ్ టైమ్స్ చూడండి, హై లెవెల్లో అర్థం చేసుకోవడానికి చూడండి, టోటాలిటీ అర్థం చేసుకోవడానికి చూడండి. మైక్రో లెవెల్లో అవసరం లేదు. ఓకే, మైక్రో లెవెల్లో ఇప్పుడే అవసరం లేదు. యు ఆర్ జస్ట్ బిగినర్స్, ఎస్పెషల్లీ ఎవరైతే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, ఓకే, సో డొమైన్ స్విచ్ అయ్యే వాళ్ళు, ఇప్పుడే అవసరం లేదు, మీకు ముందు ముందు అర్థమవుతుంది. యా, ఆల్ రైట్. బట్ అంతా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మేక్ ష్యూర్ యూ డిలీట్ ఎవ్రీథింగ్. టెరాఫామ్ destroy auto approve, సో దట్ మీరు క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిలీట్ అవుతుంది. లేదంటే అలానే ఉండి రిసోర్స్ కన్జ్యూమ్ అవుతుంది, అన్వాంటెడ్ బిల్ని ఇన్వైట్ చేస్తారు. ఆల్ రైట్, సో చలో దెన్ ఐ విల్ సీ యూ టుమారో. బీ రెడీ ఫర్ ఎ మినీ ప్రాజెక్ట్, a small project. Sorry, one question, Madhu. So Okay, wait, I'll stop recording.